Shall we sing the Bible chorus by standing? మనమందరం లేచి నిలబడి బైబిల్ కళ్ళు పాడుకుంటాం. మనము 3 భాషల్లో తెలుగు, తమిళ్, ఇంగ్లీష్. Please be seated. దయచేసి కూర్చోండి. As we know, we are meditating the life of Joseph so that we may see some of the secrets of fruitful living. మీకందరికీ తెలుసును, మనము యోసేపు జీవితం గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆయన యొక్క జీవితంలో నుండి మరి ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితం యొక్క రహస్యములు ఏమిటో మనం చూస్తూ వస్తున్నాం. Every one of us, our desire is we must be fruitful. మనలో ప్రతి ఒక్కొక్కరి యొక్క కోరిక ఏమిటి అంటే మనమందరము ఫలించాలని. Even the desire of the Lord is the same thing. మన ప్రభు యొక్క కోరిక కూడా అదే. We have seen that very first word the Lord has spoken to the mankind in Genesis 1:26 and 27. We have seen that be ye fruitful. మనం చూసాము ఆదికాండము 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో దేవుడు మొట్టమొదటిగా మానవ జాతిని ఉద్దేశించి పలికినటువంటి మాట ఏమిటంటే మీరు ఫలించుడి అని అన్నాడు. So this is the desire of God and this is our desire also. ఇది దేవుని యొక్క కోరిక ఉన్నది, మన కోరిక కూడా అదే అయి ఉన్నది. But at the same time we have to fulfill some conditions or we have to follow the word of God to be fruitful in our lives. అదే సమయంలో మనము ఫలించడానికి మన జీవితాల్లో మనము నెరవేర్చవలసినటువంటి కొన్ని షరతులు కూడా ఉంటున్నాయి. So that's why we are meditating the lives of some of the men of God who are fruitful so that we may glean some of the secrets from their life. కనుకనే మరి బైబిల్ గ్రంథంలో మరి ఎవరైతే దైవజనులైనటువంటి వ్యక్తులు, దైవికమైనటువంటి వ్యక్తులు ఫలభరితమైనటువంటి జీవితం జీవించారో వారి జీవితాలను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. తద్వారా మరి ఫలించాలంటే మరి ఆ రహస్యములు ఏమిటో వారి జీవితం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. So that's why we are seeing the life of Joseph, because his own father Jacob, after seeing his life, he blessed him by the inspiration of the Holy Spirit that he is a fruitful boy. కనుకనే యోసేపు జీవితం గురించి మనం చూస్తున్నాం. మరి యాకోబు ఆయన యొక్క తండ్రి మరి యోసేపును మరి ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే యోసేపు ఫలించడు కొమ్మ అని చెప్పి ఉన్నాడు. Once again shall we read that verse? మరొకసారి ఆ వచనాన్ని మనం చదువుకుంటాం. Genesis 49. ఆదికాండం 49వ అధ్యాయం. Genesis 49:22 all together please. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. All of us. అందరం కలిసి చదువుకుంటాం. యోసేపు ఫలించడు కొమ్మ, ఓడలో ఫలించడు వయలు, దాని రెమ్మలు over the wall. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, we thank Thee for this another day which Thou hast granted unto us in our lives. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన మరొక నూతన దినము కొరకై వందనం చెల్లిస్తున్నాం. We know fully well that we are pilgrims in this world. ప్రభువా మాకు తెలుసు మరి మేము ఈ లోకములో పరదేశులమై ఉన్నామని. But we thank Thee in our pilgrimage, Thy continued grace, Thy renewing grace,
every day which we are able to enjoy. ప్రభువా ఈ భూలోకములో మేము జీవిస్తున్న ఈ యొక్క యాత్రా జీవితంలో మరి నీ యొక్క ఎడతెగని కృప, మార్పు చెందని కృప, నీ యొక్క నూతనమైనటువంటి కృపను అనుదినము అనుభవించగలుగుతున్నట్లకై మీకు వందనములు చెల్లిస్తున్నాను. This morning hour, in this part of this world, thou hast given us this privilege to gather very openly like this, O Lord, meditating thy word, and we are so thankful unto thee. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క మరి దేశములో మరి ప్రభువా నీ యొక్క వాక్యమును మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయం బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. Bless every brother, bless every sister whom thou hast brought into thy courts, and also we are praying for every little ones also, bless them. ప్రభువా యొక్క ఆవరణలోనికి ప్రవేశించినటువంటి ప్రతి సహోదరిని, ప్రతి సహోదరిని, మరి చిన్నపిల్లలందరినీ మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. O Lord, with so much anxiety, O Lord, by sitting at thy feet to learn, thy people have entered into thy house. ప్రభువా నీ యొక్క ఆవరణలోనికి ఎంతో ఆతురతతో, ఆసక్తితో నీ వాక్యం వినాలని వారు నీ యొక్క సన్నిధికి వచ్చి ఉన్నారు. Lord, who can satisfy the longing of their souls? ప్రభువా వారి యొక్క ఆత్మల యొక్క ఆశను ఎవరు తృప్తిపరచగలరు? Lord, who can satisfy them spiritually? ప్రభువా వారిని ఆత్మీయముగా ఎవరు సంతృప్తి Who పరచగలరు? can make them joyful in their spirit? ప్రభువా వారి యొక్క ఆత్మలో ఎవరు ఆనందింపజేయగలరు? Only thou alone, O Lord. ఓ ప్రభువా నువ్వు ఒక్కడవే ఆ పని చేయగలరు. That's why whether we are standing or sitting, all of us we are looking unto thee. కనుకనే ప్రభువా మేము నిలబడి ఉన్నా, కూర్చుని ఉన్నా, మేమందరము నీ వైపే మేము చూస్తున్నాం. The words of life may proceed out of thy mouth, and we may hear them. ప్రభువా నిత్య జీవపు మాటలు నీ నోటిలో నుండి బయలు వెళ్ళినట్టుగా చేయము, మేమందరము ఆ మాటలు వినగలిగినట్టుగా చేయము. Lord, thou hast recorded thy word for our correction, for our doctrine, and for our, O Lord, progress in our spiritual life. ప్రభువా మాకు బుద్ధి కలగడానికి, మాకు ప్రభువా మరి మాకు పాఠం నేర్పించడానికి, ప్రభువా మరి మీ యొక్క లేఖన భాగములను, నీ మాటలను మరి ప్రభువా లిఖితపూర్వకంగా మీరు రాయించి పెట్టినందులకై మీకు వందనాలు. The Holy Spirit may use the word of God, and as a result of that, our eyes may be opened to see the wondrous things out of thy law. ప్రభువా నీ యొక్క ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి పరిశుద్ధాత్మ దేవుడే మా కన్నులు తెరవజేయనట్టుగా సహాయం చేయి. O Lord, we are bringing all of us under the sprinkling of thy precious blood, మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క రక్త ప్రోక్షణకి తెచ్చుకొనుచున్నాం. knowing our unworthiness to stand before thy precious people, claiming thy promises. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మీ యొక్క ప్రశస్తమైనటువంటి బిడ్డల ఎదుట మేము నిలబడడానికి మూర్ఖులమని, అయోగ్యులమని ఒప్పుకొనొచ్చు నీ యొక్క వాగ్దానములు చేతపట్టుచు మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. We praise God for this another opportunity God has given unto us. మనకు దేవుడు మరి ఇచ్చినటువంటి మరి యొక్క అవకాశం కొరకై దేవుని స్తుతిస్తూ ఉన్నాం. We are seeing the life of Joseph, and we are gleaning one or two thoughts from his life so that we also may be fruitful in our lives. మనం యోసేపు జీవితం గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి అంత మాత్రమే కాకుండా మరి ఫలించడానికి రహస్యములు ఏమిటో ఒకటి రెండు మనం ఆయన జీవితంలో నుండి మనం చూస్తూ వచ్చాం. తద్వారా మనం కూడా ఫలించవలెనని కోరుకుంటున్నాం. Already yesterday in all the 3 sessions we have seen, though there are so many dark sides to many men of God, women of God in the Bible, but when it comes to the life of Joseph, the Holy Spirit was not willing to record even a single spot in his life. నిన్నటి దినమున 3 కూడికల్లో కూడా మనం చూస్తూ వచ్చాం. మరి అనేక మంది దైవికమైనటువంటి వ్యక్తులలో చీకటి కలిగినటువంటి ప్రదేశాలు వారి జీవితంలో ఉన్నప్పటికీ, అయితే యోసేపు జీవితంలోకి వచ్చేటప్పటికి ఆయన యొక్క జీవితంలో ఏ చిన్న పాపము కూడా, ఏ చిన్న మచ్చ కూడా మరి రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడలేదు. That doesn't mean that Joseph has not any difficulty. దాని అర్థము యోసేపు తన జీవితంలో ఎలాంటి కష్టం ఎదుర్కొనలేదని అర్థము కాదు. The life of Joseph was not a bed of roses. యోసేపుకి జీవితము పూల పాన్పుగా అది లేదు. Many trials, many difficulties which are beyond our imagination he has faced in his life. అనేకమైనటువంటి పరీక్ష పరిశోధనలు, మరి కష్టములు, మన ఊహకు మించినటువంటి విషయాలు తన జీవితంలో ఎదుర్కొంటూ వచ్చాడు. So many hardships, ఎన్నో కష్టాలు. but we have already seen, మరి మనం ముందుగా చూసాం, these hardships have not hardened his heart. ఈ కష్టాలు తన హృదయాన్ని కఠినపరచలేదు. We also, మనం కూడా if we want to be fruitful in our lives, మన జీవితాల్లో మనం ఫలించాలంటే undoubtedly for the children of God there will be hardships. నిస్సందేహముగా దేవుని యొక్క ప్రజలకు, బిడ్డలకి కష్టములనేవి తప్పకుండా వస్తాయి.
we should not harden our hearts. మన హృదయాలను కఠినపరచుకోకూడదు ఆ సమయంలో. Such type of things, such type of difficulties must draw us more and more closer to our Lord. అటువంటి కష్టములు మనలను మరెక్కువగా దేవుని వైపుకు త్రిప్పేవిగా ఉండాలి. And he never lost his faith in God. అయితే తన జీవితంలో దేవుని యందలి విశ్వాసము ఎన్నడూ ఆయన కోల్పోలేదు. Also we have seen at one point of time he enjoyed the riches, he enjoyed the honor, but they have not corrupted his character. అంత మాత్రమే కాకుండా తన జీవితంలో ఒకానొక మరి దశలో ఆయన సమస్త ఐశ్వర్యములు ఘనతలు అనుభవించాడు, కానీ అవి తన యొక్క జీవితాన్ని గుణశీలాన్ని చెరపలేదు. To be frank, except Pharaoh, the whole world was bowing before Joseph. చూడండి, మరి యథార్థంగా మనం చెప్పాలంటే మరి యోసేపు ఎదుట మరి ఆ లోకమంతా కూడా మరి తల వంచి నమస్కారం చేస్తోంది. Even then, అయినప్పటికీ he was a humble man. అతను దీనుడుగా ఉన్నాడు. He never believed in those riches. మరి ఆ యొక్క ఐశ్వర్యముల యందు ఎన్నడూ ఆయన నమ్మిక ఉంచలేదు. God willing, in the coming days we are going to see, ప్రభు చిత్తమైతే రాబోయే దినాల్లో మనం చూస్తాం, in some meeting or other, కొన్ని కుడికల్లో వేరే కుడికల్లో, though the whole world was bowing before him, చూడండి లోకమంతా కూడా ఆయన ఎదుట నమస్కారం చేస్తూ ఉన్నప్పటికీ తల వంచి, see his faith. చూడండి ఆయన యొక్క విశ్వాసం చూడండి. What he is telling, ఆయన ఏమంటున్నాడు, when you are going away, my brethren, take away my bones also. I don't want my bones also to be in Egypt. మీరు ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వెళుతున్నప్పుడు నా సహోదరులారా నా ఎముకలను కూడా మీతో పాటు వెంట పెట్టుకుని వెళ్ళండి అని యోసేపు చెప్తున్నాడు. I don't want to identify myself with Egypt. నన్ను నేను ఐగుప్తుతో ఐక్యపరచుకోవడానికి నాకు ఇష్టం లేదు. I want to identify with God and God's people only. నేను దేవునితోనూ దేవుని ప్రజలతోనే ఐక్యపరచుకోవాలని కోరుతున్నాను. If Joseph wanted a tomb in the land of Egypt, చూడండి యోసేపు గనక ఐగుప్తులో తన సమాధి ఉండాలని కోరుకుని ఉంటే probably he would have had the best tomb in Egypt. చూడండి ఒకవేళ ఐగుప్తులో ఆ శ్రేష్టమైనటువంటి సమాధి, ఇతరుల కంటే కూడా శ్రేష్టమైన సమాధిని కలిగి ఉండేవాడు. Egyptians are good at building tombs, that is, we know the pyramids. ఐగుప్తీయులు మరి సమాధులను నిర్మించడంలో బహు ఆరితేరిన వారు, ప్రవీణులు. మరి పిరమిడ్ల గురించి మనకు బాగా తెలుసు. And it is one of the wonders of the world. చూడండి అవి ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి విషయాల్లో అది కూడా ఒకటి. If Joseph wanted a tomb for himself, he would have had wonderful pyramid, and probably that would have become the number one wonder of the world even today. చూడండి యోసేపు కనుక తన సమాధిని ఐగుప్తులో ఉండాలని కోరుకుని ఉంటే వారు ఐగుప్తీయులు మరి అద్భుతమైనటువంటి పిరమిడ్ ను నిర్మించేవారు ఆయన కొరకు. అది ఈనాడు ప్రపంచంలో అద్భుతములో అన్నిటిలో కల్లా అది మొదటి అద్భుతమై ఉండేది. Probably the dead body of Joseph would be there even today. ఒకవేళ యోసేపు యొక్క శవము ఇంకా మరి అది క్షీణించిపోకుండా అలాగే భద్రపరచబడి ఉండేది. Like a mummy with all the bandages, we can say. మమ్మీ లాగా మరి కట్లు కట్టబడి అది అలాగే సజీవంగా అది భద్రంగా మరి కాపాడబడి ఉండేది. Recently somebody sent a joke on mummies to me over SMS in my cell phone, because మరి ఈ మధ్యనే SMS లో మమ్మీ శవముల గురించి ఒక జోకు SMS పంపించారు నాకు ఇటీవల. Many of you may be knowing, you are all technical people, you are good at SMS. మీరందరూ కూడా SMS లో ఆరితేరిన వారు, మరి టెక్నికల్ పీపుల్ గా ఉన్నారు, మీకు బాగా తెలుసు SMS గురించి. Even to me also somebody sent. నాకు కూడా ఎవరో ఒకరు పంపించారు, నా బోటోడు కూడా. So there are so many jokes on Sardarjis in India, isn't it? సర్దార్జీల మీద జోకులు వేస్తుంటారు ఇండియాలో సర్వసాధారణంగా. So two Sardarjis went to a pyramid. ఇద్దరు సర్దార్జీలు పిరమిడ్ దగ్గరికి వెళ్ళారు. And there is a dead body in that pyramid. ఆ పిరమిడ్ లోపల ఒక చచ్చిన శవం ఉన్నది. And every part of that body is covered with like bandage. ఆ యొక్క శవానికి మరి కట్లన్నీ కూడా కట్టున్నారు, ఆ శరీరం అంతా కూడా. And the dead body belongs to some BC, okay, some 1500 or 1600 like that. మరి ఆ చచ్చిన శవము క్రీస్తు పూర్వము 1000-1500 సంవత్సరాల కిందనే చచ్చిపోయింది. So there was a board also there on the dead body, that is BC 1461. చూడండి ఆ శవం మీద కూడా బోర్డు తగిలించి ఉన్నారు. మరి క్రీస్తు పూర్వం 1461 సంవత్సరంలో చనిపోయినారు అన్నట్టుగా రాయబడి ఉంది. And BC 1461.
అనగా బీసీ క్రీస్తు పూర్వం 1461 అని రాయబడి. ఓకే, బీసీ ఓన్లీ. బీసీ ఓన్లీ, బీసీ అని 1461 బీసీ అని రాయబడింది. దెన్ వన్ సర్దార్జీ వాస్ టెల్లింగ్, ఒక సర్దార్జీ చెప్తున్నాడు, బహుత్ బెహతరీన్ యాక్సిడెంట్, బహుత్ బెహతరీన్ యాక్సిడెంట్, చాలా ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. ఆల్ ద బోన్స్ ఆర్ బ్రోకెన్, ఎవ్రీ బ్యాండేజ్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీ బోన్. ప్రతి ఎముకము కూడా ఇరిగిపోయింది, ప్రతి చోట కట్టున్నారు అన్నాడు. ద హోల్ బాడీ అంతా కూడా, శరీరం అంతా. సబ్సే బడా ట్రక్, పెద్ద ట్రక్ గుద్దినట్టుంది. ది అదర్ సర్దార్జీ ఇస్ టెల్లింగ్, వేరే సర్దార్జీ అంటున్నాడు, అరే ఫూలిష్ ఫెలో యు ఆర్, అరే నువ్వు ఎంత మూర్ఖుడివి. ట్రక్ నెంబర్ ఆల్సో ఇస్ రికార్డెడ్, యు సీ. ట్రక్ దట్ BC 1461, ట్రక్ నంబర్ కూడా రాయబడింది చూడు అంటున్నాడు. దిస్ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ దోస్ సర్దార్. ఈ సర్దార్జీ యొక్క జ్ఞానం అలా ఉంది. సో ఇఫ్ జోసెఫ్ వాంటెడ్ ఎ టూమ్ ఫర్ హిమ్సెల్ఫ్, కాబట్టి యోసేపు కనుక తన కొరకు ఒక సమాధి ఐగుప్తులో కావాలని అనుకుని ఉంటే, probably that would have become the greatest wonder in the world today. ఒకవేళ ఆ పిరమిడ్ మరి ఈనాడు ప్రపంచంలో అద్భుతములలోకెల్లా అది మొదటి అద్భుతమై ఉండేది. Though he enjoyed so many riches and honor, he never identified himself with Egypt or with this world. ఆయన మరి ఐగుప్తులో సమస్త ఐశ్వర్యములు ఘనతలు అనుభవించినప్పటికీ ఆయన ఈ యొక్క మరి లోకములో మరి ఐగుప్తుతోనూ మరి లోకముతోనూ తాను ఐక్యపరచుకోవడానికి ఇష్టపడలేదు. Yes, though difficulties he faced, ఆయన మరి కష్టములు తన జీవితంలో ఎదుర్కొన్న, we have seen that his faith was not wavered or he never fell down from his faith. మనం చూసాము ఆయన యొక్క విశ్వాసములో ఏమాత్రము ఆయన కదిలించబడలేదు, మరి ఆ విశ్వాసములో ఎన్నడూ పడిపోలేదు కూడా. And also we have seen he never complained either against God or against any other human being, and also he never compromised in his faith. అంత మాత్రమే కాకుండా ఆయన దేవుని గురించి గాని మనుషుల గురించి గాని ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు. అంత మాత్రమే కాకుండా ఏ విషయంలో కూడా ఆయన రాజీ పడలేదు కూడా. So from the life of this great man of God we are seeing some thoughts. కాబట్టి ఈ యొక్క గొప్ప దైవజనుడైనటువంటి వ్యక్తి ద్వారా కొన్ని తలంపులు మనం ఆయన జీవితంలో చూస్తున్నాం. Yesterday we have seen two secrets in a simple way. మనము నిన్నటి దినమున మరి సామాన్యమైనటువంటి విధానంలో రెండు రహస్యముల గురించి చూసాం. Number 1, మొదటి రహస్యము fellowship with God. దేవునితో ఆయన సహవాసము కలిగి ఉన్నాడు. Not only relationship, we must have fellowship with God continually to be fruitful in our life. దేవునితో సంబంధం మాత్రమే కాకుండా మన జీవితంలో ఫలించాలి అంటే ఆయనతో సహవాసం కూడా మనం కలిగి ఉండాలి. And secret number 2, రెండవ రహస్యం, favor with God and man. దేవుని నుండి కటాక్షము, మనుషుల నుండి కూడా కటాక్షము, దయ పొందాడు. So that is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. So he was always right in the sight of God, and that's why God was with him all the time. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని దృష్టికి ఆయన సరిగా జీవించాడు కనుక దేవుడు ఎల్లప్పుడూ ఆయనకు తోడుగా ఉన్నాడు. So this morning we are going to see secret number 3. కాబట్టి ఉదయకాల సమయంలో ఇప్పుడు మనం మూడవ రహస్యమును చూడబోతున్నాం. From the life of Joseph. యోసేపు జీవితం నుండి. If you read, if you meditate Abraham, if you meditate Isaac, probably you may be getting some more secrets. మీరు అబ్రహాము జీవితమును, ఇస్సాకు జీవితమును కనుక ధ్యానిస్తే ఇంకా కొన్ని రహస్యాలు మీరు కనుగొనవచ్చు. And if you see other people also, you can get some more secrets. ఇతర వ్యక్తుల జీవితాలను కూడా ధ్యానిస్తే ఇంకా వేరే రహస్యాలు కూడా మీరు. So from the life of Joseph, secret number 3 is, అయితే యోసేపు జీవితము నుండి మనము తెలుసుకునేటువంటి మూడవ రహస్యం ఏంటంటే the fear of God. దేవుని భయము. Fear of God. దేవుని యొక్క భయము. See, in spite of severe temptation to a young man from that woman, చూడండి, ఆ స్త్రీ ద్వారా ఒక యవ్వనస్తుడైనటువంటి ఈ వ్యక్తికి మరి తీవ్రమైనటువంటి శోధన వచ్చినప్పటికీ, what was the protection in his life? తన జీవితంలో మరి ఆయన కలిగి ఉన్న భద్రత ఏంటి? Potiphar was not there. పోతీఫరు లేడు అక్కడ. And his own father Jacob was not there. తన సొంత తండ్రి యాకోబు లేడు అక్కడ. Nobody is seeing. మరి ఎవరు చూడడం లేదు. We must be very careful in meditating the word of God. మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. See, at the age of 17,
Joseph was sold to the Egyptians. 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యోసేపు ఐగుప్తీయులకు అమ్మివేయబడ్డాడు. And at the age of 30 he became the prime minister, we all know. 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, మనకందరికీ తెలుసు. And 13 years of difficulties he has underwent. అనగా ఈ యొక్క 13 సంవత్సరములలో ఎన్నో కష్టముల గుండా ఆయన వెళ్ళాడు. In this 13 years, ఈ 13 సంవత్సరాల్లో according to the word of God, దేవుని వాక్య ప్రకారం 10 years he was there in Potiphar's house approximately. 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. And the last 3 years he was there in the prison. చివరి 3 సంవత్సరములు ఆయన చెరసాలలో ఉన్నాడు. So these 10 years he was there in Potiphar's house. ఈ 10 సంవత్సరములు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. And after he has come to Potiphar's house as a slave, ఆయన ఒక బానిసగా ఈ పోతిఫర్ ఇంటికి వచ్చిన తర్వాత overnight he has not become the overseer of that house. ఒక్క రాత్రిలోనే ఆ ఇంటికి విచారణకర్తగా మారలేదు ఆయన. Potiphar very carefully observed this young man. ఈ యొక్క పోతిఫర్ ఈ యొక్క యవనస్తుని బహు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. Ultimately what Potiphar recognized was the Lord was there with this young man. చివరగా ఆ పోతిఫర్ గుర్తించింది ఏమిటంటే ఈ యొక్క యవనస్తుని జీవితంలో దేవుడు ఇతనికి తోడుగా ఉన్నట్టుగా గమనించాడు. And not only that, అంత మాత్రం కాదు, God is prospering his house because of this young man. ఈ యొక్క యవ్వనస్తుని బట్టి తన యొక్క ఇంటిని మరి దేవుడు వర్ధిలింప చేస్తున్నట్టుగా కూడా చూశాడు. Oh, there is a secret here again. ఇక్కడ కూడా ఒక రహస్యం ఉన్నది. Potiphar is not a believer. పోతిఫర్ ఒక విశ్వాసి కాదు. He is an Egyptian. అతడు ఐగుప్తీయుడు. So though he is not a believer, అతడు విశ్వాసి కాకపోయినప్పటికీ he has seen that God is blessing him. దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నట్టుగా చూశాడు. What is the reason for that? దానికి కారణం ఏంటి? Because Joseph is there in his house. ఎందుకంటే యోసేపు ఆయనకి ఇంటిలో ఉన్నాడు. Brothers and sisters, సహోదరి సహోదరులారా, if your friends are godly people, నీ యొక్క స్నేహితులు దైవికమైనటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే God will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. That's why we must be very careful with whom we are having friendship. కాబట్టి ఎవరు మన స్నేహితులుగా ఉన్నారో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Suppose if you know brother Paul, ఒకవేళ పాల్ మీరు ఎరిగి ఉన్నారనుకోండి, and you will call him to his house for example a cup of tea. ఒక కప్ ఆఫ్ టీ కొరకు ఆయన మీ ఇంటికి పిలిచారనుకోండి. Suppose if I am there with brother Paul, ఒకవేళ నేను సహోదరు పాల్ తో పాటు నేను ఉన్నాను అనుకోండి, though you know Paul only, though you don't know me, సహోదరు పాల్ మాత్రమే మీకు తెలుసును, నన్ను మీరు ఎరక్కపోయినప్పటికీ you also will give at least half cup of tea to me. మీరు కూడా కనీసం ఫుల్ కప్ కాకపోయినా హాఫ్ కప్ అన్నా నాకు ఇస్తారు. Why? ఎందుకు? Because I am coming to your house with a man whom you know very well. నీకు బాగా తెలిసినటువంటి వ్యక్తితో పాటు నేను కూడా వస్తున్నాను. So I also will be blessed though I do not know you. మిమ్మల్ని నేను ఎరక్కపోయినప్పటికీ నేను కూడా ఆశీర్వదించబడతా. So in a similar way, అదే విధంగానే see, if you are having friendship with a person who is known to God, చూడండి, దేవుని ఈ ఎరుకలో ఉన్నటువంటి వ్యక్తితో నీవు సన్నిహిత సంబంధం కలిగి ఉంటే, so if you are moving with that man, అతనితో నువ్వు మరి తిరుగుతూ ఉన్నట్టయితే, and then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? When God is blessing that man, 1 or 2 blessings will fall upon you also. దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు 1-2 ఆశీర్వాదాలు నీ మీద కూడా పడతాయి. That's why with whom we are having friendship or fellowship is very important. కనుకనే మనము ఎవరితో స్నేహం చేస్తున్నామో, ఎవరితో సహవాసం చేస్తున్నామో అది చాలా ప్రాముఖ్యమైనది. Same thing is true otherwise also. అదే విధంగా అవతల పక్క కూడా అదే విధంగా అదే సత్యం ఉన్నది. If all your friends are dacoits and thieves and useless fellows, మీ యొక్క ఫ్రెండ్స్ స్నేహితులందరూ బందిపోటు దొంగలు, మరి పనికి మాలిన వాళ్ళు, నిష్ప్రయోజనమైన వారుగా ఉన్నారు, then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Suppose if any trouble comes, the police will round off all these people. కాబట్టి ఏదైనా కష్టం వస్తే అప్పుడు ఈ మనుషులందరి చుట్టూ వాళ్ళు పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తారు, తిరుగుతారు, కూడా తీసుకెళ్లి లోపలేస్తారు. and then another policeman will see, అప్పుడు ఇంకొక పోలీసు అధికారి చూస్తాడు, this fellow also was there, ఆ వ్యక్తితో పాటు ఉన్నాడు కదా, నేను చూశాను, so put him also inside. ఇతను కూడా లోపలేండి. So if your friends are these useless fellows, you also will be considered as a useless fellow, though you are a very useful man. చూడండి, మీ స్నేహితులు పనికి మాలిన వాళ్ళు అయితే నిన్ను కూడా పనికి మాలిన వాళ్ళుగా ఎంచుతారు. ఎందుకంటే నువ్వు ఒకవేళ నువ్వు ప్రయోజకుడు అయినా నువ్వు నిష్ప్రయోజకుడిగా ఎంచుతారు. So with whom we are having fellowship is very important. కాబట్టి ఎవరితో మనము సహవాసం కలిగి ఉన్నామో అది చాలా ప్రాముఖ్యమైనది. So because of Joseph, God was blessing the house of Potiphar, and Potiphar saw it. కాబట్టి యోసేపును బట్టి మరి ఆ యొక్క పోతిఫర్ ఇంటినంతటి కూడా ఆశీర్వదిస్తున్నాడు. పోతిఫర్ దృష్టికి అది కనబడుతున్నది. And so by seeing that, after few years, probably after few months, probably this man
Potiphar must have made Joseph as the overseer. కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరములు పోతీఫరు ఈ విషయాన్ని గమనించిన తర్వాత యోసేపును తన ఇంటికి విచారణకర్తగా నియమించాడు. Maybe after 2 or 3 years, because at the age of 17 he was sold. He was very young at that time. ఒకవేళ 17 సంవత్సరాల వయసులో మరి అమ్మివేయబడ్డాడు కాబట్టి చాలా యవనస్తుడిగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ 2-3 సంవత్సరాల తర్వాత ఉండొచ్చు. But అయితే the eyes of the wife of the Potiphar were there upon Joseph right from the first day. అయితే మొదటి రోజు నుంచి పోతీఫర్ యొక్క భార్య యొక్క కన్నులు ఈయన మీద పడుతూ వచ్చాయి. Because Joseph is a very beautiful young man. ఎందుకంటే యోసేపు సౌందర్యవంతుడైనటువంటి వ్యక్తి. And there is no freedom for Joseph. ఆ యోసేపుకు స్వాతంత్రం అనేది లేదు. He is a slave there. అతడు అక్కడ బానిసగా ఉన్నాడు. Every day she was trying or she was tempting Joseph. చూడండి, ప్రతిరోజు ఆమె యోసేపును శోధిస్తూ వచ్చింది. Brothers and sisters, సహోదరి if we సహోదరులు, are the children of God, నీవు గనక మీరు దేవుని పిల్లలుగా అయినట్లయితే, and Satan will never be tired of tempting you. సాతానుడు నిన్ను శోధించుటలో ఎన్నడూ అలసిపోడు. 10 continuous years non-stop temptation to Joseph. 10 ఎడతెగని సంవత్సరాలు మరి ఎడతెరపి లేకుండా మరి శోధన మరి యోసేపుకు వస్తూ వచ్చింది. Not in once a month, ఒక్క నెలకు ఒకసారి కాదు, not once in a fortnight, లేతే 15 రోజులకు ఒకసారి కాదు, day by day. మరి ప్రతి దినము. The word of God is so clear. మరి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా ఉంది. 39th chapter of Genesis. మరి 39వ అధ్యాయం ఆదికాండం. Genesis 39. ఆదికాండం 39వ అధ్యాయం. And we all know verse 10. మనకందరికీ తెలుసు 10వ వచనం. And it came to pass, and she spake to Joseph day by day. Every day Potiphar's wife was speaking to Joseph. చూడండి, ప్రతి దినము మరి పోతీఫర్ భార్య యోసేపుతో మాట్లాడుతూ వచ్చింది. You are having 4 days holidays for this new year. చూడండి, మీ యొక్క ఈ న్యూ ఇయర్ కి 4 రోజులు హాలిడే వచ్చింది మీకు. As our brethren from Chinese, they are entering from dragon to serpent. సో మరి చైనీస్ సహోదరులు డ్రాగన్ నుండి సర్పెంట్ కి మారుతున్నారు, స్నేక్ ఇయర్ కి మారుతున్నారు. So డ్రాగన్ ఇయర్ నుంచి స్నేక్ ఇయర్. So because they are celebrating, we are having holidays. వారు ఉత్సవం జరుపుకుంటున్నారు, పండుగ జరుపుకుంటున్నారు, మనము ఇక్కడ దేవుని సన్నిధిలో ఉంటున్నాం. But we are having holidays. మనకు సెలవులు ఉంటున్నాయి. But Joseph was not having holidays from the temptation. అయితే శోధన నుండి యోసేపుకు సెలవులు రావడం. Day by day, every day, non-stop, Mrs. Potiphar was speaking to Joseph, and with that a lady with such an attitude, how she was speaking we can understand. చూడండి, దినదినము ప్రతి దినము ఈ పోతీఫరు భార్య యోసేపుతో మాట్లాడుతూ వచ్చింది. ఒక స్త్రీ ఒక యవనస్తుడితో మాట్లాడుతున్నదంటే ఎలాగ మాట్లాడుతుందో మీకు బాగా తెలుసు. And with that attitude, ఆ వైఖరితో, with a sinful attitude, ఆ పాప సంబంధమైనటువంటి వైఖరితో. So and there is no option for Joseph. He cannot run away. He is a slave there. ఇక యోసేపు బానిసగా ఉన్నాడు కనుక తప్పించుకునే మార్గం లేదు. ఇక and she was trying to see whether she can get Joseph alone or not. యోసేపు ఎప్పుడైనా ఒంటరిగా చిక్కుతాడా అని ఎంతో ఎదురు చూస్తున్నదా. every day ప్రతి దినము. And one day, అయితే ఒక రోజున, it so happened, we do not know, మనకు తెలీదు ఇలాగ జరిగింది. Joseph was all alone in that house. యోసేపు ఒక్కడే ఆ ఇంటిలో ఉన్నాడు. Probably because Potiphar is a big officer, many people may be there. పోతీఫరు పెద్ద అధికారి, ఎంతో మంది ఉండొచ్చు కూడా. Yesterday I told you, నిన్నటి దినం చెప్పాను. not only I told you, you also know it. నేను చెప్పడం మాత్రమే కాదు, మీకు కూడా బాగా తెలుసు. That is a time of testing. చూడండి, 10 అనేటువంటిది పరీక్షా సమయం. So after 10 years, 10 సంవత్సరాల తర్వాత her plot, her conspiracy has increased. ఆమె యొక్క పన్నాగము కుట్ర అధికమైంది. Probably I think somehow she has seen that all the other slaves or all the other servants are away from the house. ఒకవేళ ఈ యొక్క మిగతా దాసులందరూ కూడా, బానిసలందరూ కూడా మరి ఆ ఇంటిలో నుంచి దూరంగా ఉండొచ్చు. చేసేటట్టు కుట్ర పని ఉంటుంది. అలాగే she sent all of them. వాళ్ళందరినీ పంపించేసి ఉంటది. And at that time, ఆ సమయంలో Joseph was all alone in that house. యోసేపు ఒక్కడే ఆ ఇంటిలో ఉండిపోయాడు. Is it not a astonishing thing in such a big house of a big officer Joseph was alone? గొప్ప అధికారి యొక్క గొప్ప ఇంటిలో యోసేపు ఒక్కడే ఉండిపోవడం అనేది ఆశ్చర్యకరమైన విషయం కదా. So it is an astonishing fact. కాబట్టి ఇది ఒక ఆశ్చర్యం కలిగించే విషయం. And at that time, ఆ సమయంలో when Joseph was alone, యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు, then she jumped over Joseph. ఆమె యోసేపు మీద పడింది. The next verse, తర్వాతి వచనం, it is so clear, చాలా స్పష్టంగా ఉన్నది. verse 11. చూడండి 11వ వచనం. But it happened about this time when Joseph went into the house. When Joseph went into the house To do his work. To do his work.
and none of the men of And none of the men of the house were inside. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరును అక్కడ లేరు. Joseph was all alone. యోసేపు ఒక్కడే అక్కడ ఒంటరిగా ఉన్నాడు. Potiphar's wife, she doesn't know that God is with Joseph. చూడండి, పోతీఫరు భార్యకు తెలియదు దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. Because she is a Gentile woman. ఎందుకంటే ఆమె అన్యురాలైన స్త్రీ. Here it is clearly written. ఇక్కడ స్పష్టంగా రాయబడింది. Physically, శారీరకంగా none of the men of that house were there. ఆ ఇంటి మనుషులలో ఎవరు అక్కడ లేరు. Joseph was all alone. యోసేపు ఒక్కడే అక్కడ ఉన్నాడు. Immediately Satan jumped over Joseph. వెంటనే సాతానుడు యోసేపు మీద పడుతున్నాడు. Brothers and sisters, సహోదరి it సహోదరులారా, happens like that in your life also. నీ జీవితంలో కూడా అలా జరుగుతుంది. It may not be the same kind of sin. అదే రకమైనటువంటి పాపం కాకపోవచ్చు. Sometimes what happens? కొన్నిసార్లు ఏం జరుగుతుంది? In your college you are the only believer. నీ కాలేజీలో నువ్వు ఒక్కడివే విశ్వాసిగా ఉన్నావు. And in your office you are the only believer, though Satan will immediately jump over you. నీ యొక్క ఆఫీసులో నువ్వు ఒక్కడివే విశ్వాసిగా ఉండొచ్చు, సాతానుడు వెంటనే నీ మీద పడతాడు. The trouble may come from any angle. మరి ఈ యొక్క కష్టం అనేది ఏ కోణంలోనే వస్తుంది. Satan is very intelligent. సాతానుడు ఎంతో తెలివైనవాడు. You know, even many kings and many prime ministers of the world even today are there in the hands of Satan. చూడండి, సాతాను యొక్క చేతిలో ఈనాటికి కూడా ఈ లోకం యొక్క అధికారులు రాజులందరూ కూడా వాళ్ళ చేతిలో. So many people, అనేక మంది, oh, they are in the hands of Satan. వాళ్ళు సాతాను చేతిలో ఉన్నారు. So Satan plotted in such a way. సాతానుడు ఎంతగా మరి పన్నాగం పన్నాడంటే, he waited not for 1 day, not for 2 days, 3650 days. చూడండి, 10 years. మరి అతడు వేచి ఉన్నాడు 3650 రోజుల వరకు వేచి ఉన్నాడు. He never tired. అతడు అలసిపోలేదు. And one day Joseph was alone. మరి ఒక రోజున యోసేపు ఒంటరిగానే ఉన్నాడు. He never wanted to miss the opportunity, Satan. సాతానుడు ఈ అవకాశమును పోగొట్టుకోదలుచుకోలేదు. From this we can understand one important fact. దీని నుండి మనం ఒక ప్రాముఖ్యమైన సత్యమును నేర్చుకోవచ్చు. Especially young people I am talking. ముఖ్యంగా యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను. We must be very careful when we are alone. మనము ఒంటరిగా ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. మనం I will ask a direct question. నేను నేరుగా వేస్తాను ఒక ప్రశ్న. Treating you and me as our own family members. As I am talking to my own brother, my own sister. నా సొంత సహోదరుతో మాట్లాడినట్టుగా మీరు నా సొంత కుటుంబ సభ్యులుగా భావించి ఈ మాట చెప్తున్నా. Tell me frankly, మీరు యథార్థంగా చెప్పండి, are we not committing maximum number of sins when we are alone than in the midst of other people? Tell me very I don't want your answer, I know the answer. ప్రజల మధ్య ఉన్నప్పటికంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అధికమైనటువంటి పాపములు నువ్వు చేయడం లేదా? What you are thinking when you are alone? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు దేని గురించి ఆలోచిస్తున్నావు? Can you say that 24 hours a day I am thinking of God only? నేను రోజులో 24 గంటలు దేవుని గురించి ఆలోచిస్తున్నాను. How many types of evil thoughts are coming to your mind when you are alone? When you are in the midst of other people, you will be very careful. నువ్వు ప్రజల మధ్య ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటావు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్ని చెడు తలంపులు నీ మనసులోకి వస్తున్నాయి. And what you are talking when you are alone, the words. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు? In the midst of others, మిగతా వాళ్ళ ప్రజల మధ్య ఉన్నప్పుడు we will be very careful about our talk. Highly polished words will come. ఎంతో నునుపైనటువంటి మాటలే వస్తాయి, జాగ్రత్తగా మాట్లాడతాం. We will be very careful. మనం చాలా జాగ్రత్తగా we will be weighing our words. మన మాటలను తూకం వేసుకొని మాట్లాడతాం. Except foolish fellow like me, all other will weigh their words. నాలాంటి మూర్ఖుడు తప్ప మిగతా వాళ్ళందరూ తూకం వేసుకొని మాట్లాడినట్టుగా మాట్లాడతారు. I will be a chatterbox all the time. నేను ఎప్పుడు కూడా బొదిరిపోతుగానే ఎల్లప్పుడూ ఉండొచ్చు. See, generally, సర్వసాధారణ when we are in the midst of other people, మరి మనము మనుషుల మధ్యలో ఉన్నప్పుడు we will be very careful about our thinking, about our words and about our deeds. మనం చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. మన యొక్క ఆలోచన విధానం గురించి, మన యొక్క మాటల గురించి, మన క్రియల గురించి బహు జాగ్రత్తగా ఉంటాం. But when we are alone, అయితే మనం ఒంటరిగా ఉన్నప్పుడు our thoughts will go in different direction. మన యొక్క తలంపులు వేరు వేరు దిశల వైపుకు, our words will be different, మన మాటలు వేరుగా ఉంటాయి, our actions will be different. మన యొక్క క్రియలు వేరుగా ఉంటాయి. When you are alone, you are more prone to the attack of Satan. Remember it. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను యొక్క దాడులకు, శోధనలకు సులభంగా లొంగిపోయేటువంటి పరిస్థితులు ఉంటావు. Satan came to Eve when she was alone. చూడండి, మరి హవ్వను శోధించడానికి మరి సాతానుడు వచ్చినప్పుడు హవ్వ ఒంటరిగా ఉండింది. See, only 2 people are there in the Garden of Eden at that time. ఆ సమయంలో ఏదెను తోటలో 2 వ్యక్తులే ఉన్నారు. Not even Cain was born. మరి కయీను కూడా అప్పటికి జన్మించలేదు. Only Adam and Eve. ఆదాము హవ్వలు మాత్రమే. We do not know what has happened. మనకు తెలియదు ఏం జరిగిందో. We do not know where Adam has gone. ఆదాము ఎక్కడికి వెళ్ళిపోయాడో మనకు తెలియదు. And Eve was there all alone. హవ్వ ఒంటరిగా ఉంది. And so when Eve was alone, Satan attacked Eve. హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు
సాతానుడు అవ్వ మీద దాడి చేశాడు. And we all know what is the result. మనకందరికీ తెలుసు దాని యొక్క ఫలితం. Cain killed Abel when Abel was alone in the field. చూడండి, కయీను హేబెలు ఒంటరిగా ఉన్నప్పుడు అతని మీద పడి అతన్ని చంపాడు. Achan stole the garments or the gold and silver when he was all alone. చూడండి, ఆకాను కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ యొక్క వెండి బంగారములు మరి ఆ యొక్క ప్రశస్తమైనటువంటి వస్త్రములు దొంగిలించాడు. David committed sin when he was alone. దావీదు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు పాపం చేశాడు. Brothers and sisters, సహోదరి we సహోదరులు, must be very careful when we are alone. మరి మనం ఒంటరిగా ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా We are ఉండాలి. very prone to the attack of Satan when we are alone. మనం ఒంటరిగా ఉన్నప్పుడు సాతానిక దాడులకు మనము సులభముగా మరి లొంగిపోయేటువంటి వారంగా మనం ఉంటాం. We must be very careful. ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. On that day, మరి ఆ దినమందు Joseph was alone. యోసేపు ఒంటరిగా ఉన్నాడు. Not only that, అంత మాత్రం one కాకుండా more truth if I go before I go further. నేను ఇంకా ముందుకు సాగక మునుపు ఒక సత్యము మీకు చెప్తాను. Sisters, you may get a question. సహోదరులకి మీకు ఒక ప్రశ్న రావచ్చు. Eve was alone and Adam was also alone, isn't it? హవ్వ కూడా ఒంటరిగా ఉన్నింది, మరి ఆదాము కూడా ఒంటరిగా ఉన్నాడు. Only two people are there in the garden. మరి ఏదైనా తోటలో ఇద్దరు వ్యక్తులే ఉన్నారు. No other person is ఇంకా there. వేరే వాళ్ళు ఎవరు లేరు. Isn't it? అవునా కాదు? Am I right or wrong? అవునా లేదా? ఇప్పుడు మమ్మల్ని తిడతారు, ఎప్పుడు మమ్మల్ని తిడతారు. ఊరిగా మేము అంత చులకన అయిపోయాం, అంత చులకన అయిపోయినాం మేము అన్న. అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాం ఒంటరిగా లేడా? అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాము ఒంటరిగా లేడా? Adam was also alone. ఆదాము కూడా ఒంటరిగానే ఉన్నాడు. Then why Satan went to Eve only? Why not to Adam? That is the question. ఆదాము దగ్గరికి వెళ్లకుండా హవ్వ దగ్గరికే వెళ్ళాడు సాతానుడు. It is a court case. అది కోర్టు కేసు. So why only went to Eve, not to Adam? ఎందుకు ఆదాము దగ్గరికి కాకుండా హవ్వ దగ్గరికే వెళ్ళాడు సాతానుడు? We have to analyze these things. మనం దీనిని పరిశీలించాలి. మనం Eve, we all know a woman is a weaker vessel. హవ్వ మనకందరికీ తెలుసు ఒక స్త్రీ బలహీనమైన ఘటం. That doesn't mean that men are very strong. దాని అర్థం మా పురుషులు చాలా బలమైన వారని అర్థం కాదు. Outside they are very strong, inside the house బాహ్యంగా చాలా బలమైన వారిగా ఉన్నారు కానీ లోపల బలహీనులే. ఇంటిలో బలహీన. చెప్పేసేయండి ఇంటి బయట. ఓకే. So why to Eve only? ఎందుకు హవ్వ దగ్గరికే వెళ్ళాడు సాతానుడు? Weak means I am not talking about women. చూడండి, బలహీనము అంటే స్త్రీల గురించి మాట్లాడడం లేదు. Every one of us, whether we are men or women, we will be having some weak points in our life. పురుషుడైనా స్త్రీ అయినా మనమందరము మన జీవితాల్లో ఎక్కడో చోట బలహీనమైనటువంటి స్థలములు కలిగి ఉన్నాం. Balaam, though he is a great prophet, he was weak for money and name and fame. బిలాము అతడు గొప్ప ప్రవక్త అయినప్పటికీ మరి ఈ యొక్క డబ్బు విషయములోను ఘనత విషయములో అతడు బలహీనుడుగానే ఉన్నాడు. So that's why Satan attacked him from that weak point of offering money, offering name and fame by the king. అందుకొరకే మరి రాజు ద్వారా మరి ఈ యొక్క డబ్బు విషయంలోను మరి డబ్బు ఇచ్చే విషయంలోను ఘనత విషయంలోను ఘనత మరి అతనికి కలుగు చేసే విషయంలోను శోధించాడు బలామును. Not only that, అంత మాత్రం కాదు, Samson was very weak for women. సంసోను కూడా మరి స్త్రీల విషయంలో బలహీనుడై ఉన్నాడు. He is a very great mighty man. He is a Nazarite, we all know. అతడు ఎంతో బలమైనటువంటి శూరుడుగా ఉన్నాడు. నాజీరు చేయబడిన వ్యక్తిగా కూడా ఉన్నాడు అతడు. And no man can stand before Samson. చూడండి, సంసోను ఎదుట ఎవడు నిలబడలేకపోతున్నాడు. Right from his mother's womb, he is a separated person unto the Lord. తన తల్లి గర్భములో నుండి అతడు మరి దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడు. God has dictated the conditions and principles how to bring that child up. Judges 13th chapter. న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో ఆ బిడ్డను ఎలాగా పెంచాలనో దేవుడే మరి ఆ యొక్క నియమాలను మరి సూత్రములను తల్లిదండ్రులకు చెప్పాడు. Hundreds of Philistines came. మరి వందలాది ఫిలిస్తీన్లు వచ్చారు. Forget about the Philistines, a lion came. ఫిలిస్తీన్ల గురించి మర్చిపోండి, సింహమే వచ్చింది. And he killed that lion. ఆ సింహాన్ని హతమార్చేశాడు. He is a very valiant man. అతడు మహాసూరుడు. He is having a weakness. అయితే అతడు కూడా బలహీనుడు, బలహీనత కలిగి ఉన్నాడు. ఒక బలహీనత ఉంది. He was not careful about that weakness and Satan entered into his life through that weakness and spoiled his work. ఆ బలహీనత విషయంలో అతడు జాగ్రత్తగా లేని కారణాన సాతానుడు అతని జీవితంలోకి ప్రవేశించి అతన్ని శోధించి పడవేశాడు అతన్ని. At least 3 women he changed in his life. మరి తన యొక్క జీవితంలో కనీసం అంటే 3 స్త్రీలు మరి శోధించారు అతన్ని. Judges 14:1.
ఆది న్యాయాధిపతుల గ్రంథము 14:1 and Judges 16:1 మరి తర్వాత న్యాయాధిపతులు 16 and Judges 16:4 తర్వాత న్యాయాధిపతులు 16:4 3 women. ముగ్గురు స్త్రీలు. See, what I mean to say is, నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను, there will be a very weak point to every one of us. ప్రతి ఒక్కొక్కరిలో కూడా బలహీనమైనటువంటి విషయాలు అనేవి ఉంటాయి. Never say that I am strong in every area. నేను అన్ని స్థలాల్లో బలమైన వాడిగా ఉంటున్నాను అని అనకండి. And that shows that you are a blind fellow. అది That is your weakness. అలా చెప్తే అది నువ్వు గుడ్డివాడవని తెలియజేస్తుంది. అది కూడా నీ బలం. ఎక్కడ బలహీనుడు నీకు కనబడుతున్నది, you are a blind fellow. నువ్వు ఎక్కడ బలహీనుడు నీకు కనపడలే, నువ్వు గుడ్డివాడుగానే ఉన్నావు. So see, there will be a weakness for everybody. Nobody can say that I am 100% strong. కాబట్టి నేను 100% బలంగా ఉన్నాను అని ఎవరు చెప్పలేరు. ఎక్కడో చోట బలహీనత కలిగి ఉన్నారు. Daily 4 cups boost I am drinking. నేను ప్రతిరోజు 4 కప్పులు బూస్ట్ తాగుతున్నాను. 4 cups of Bournvita I am drinking. మరి 4 కప్పులు బోర్న్విటా తాగుతున్నాను. I am strong. నేను చాలా బలంగా ఉన్నాను. Physically strong. Earlier you are 30 kgs, now you are 80 kgs. That is a different story. శారీరకంగా బలాఢ్యంగా ఉన్నాను. అంతకుముందు 30 కేజీలు, ఇప్పుడు 80 కేజీలు. అది వేరే కథ. But spiritually, అయితే ఆత్మీయంగా all are not strong. అందరూ బలంగా లేరు. Nobody is strong. ఎవరు బలంగా లేరు. Some weak point will be there in everybody's life. ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఏదో ఒక బలహీనమైన విషయం అనేది ఉంటది. I'll tell an example from the Bible before we see further. మనం ముందుకు బైబిల్లో నుండి కొన్ని ఉదాహరణలు చూపిస్తాం. We all know King Ahab. మరి మనకందరికీ తెలుసు ఆహాబు రాజు. And he made friendship with the king of Judah, Jehoshaphat. అతడు మరి యూదా రాజు అయినటువంటి యెహోషాపాతుతో స్నేహం చేశాడు. One day he went to the war. ఒక రోజున అతడు యుద్ధానికి వెళ్ళాడు. So Ahab and Jehoshaphat both were one side and the Syrians are the other side. ఆహాబు యెహోషాపాతు ఒక పక్కన ఉన్నారు, సిరియన్లు ఇంకొక పక్క ఉన్నారు. And how will be the covering shield of Ahab the king, you can imagine. మరి ఆహాబు రాజు ఏ విధంగా మరి అతడు కవచం ధరిస్తాడో మీరు ఊహించుకోవచ్చు. It will be of the best material. King's కవచం. రాజు యొక్క కవచం ఎలా ఉంటదంటే శ్రేష్టమైనటువంటి వస్తువు, మరి ఖనిజంతో తయారు చేయబడి ఉంటుంది. And wonderful covering, wonderful shield, bullet proof. చూడండి, బుల్లెట్ ప్రూఫ్ లాగా అద్భుతమైనటువంటి కవచం తయారు చేయబడి ఉంటుంది. And he was in the war field. అతడు యుద్ధ భూమిలో ఉన్నాడు. And what has happened? ఏం జరిగింది అంటే, see, by the evening he died. మరి ఆ సాయంకాలం చనిపోయాడు. And immediately the post-mortem report. మరి వెంటనే పోస్ట్ మార్టం రిపోర్ట్. Why this man has maybe Elizabeth Hospital or something. మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్ వచ్చామో. So but whatever, because Indians are coming. ఎందుకంటే ఇండియన్స్ ఇక్కడికి వస్తున్నారు వైద్య పరీక్షల కొరకు. So by the evening, why this man died, if you see carefully. సాయంకాలానికి ఇతడు ఎందుకు చనిపోయాడు అనే విషయం గనక మనం జాగ్రత్తగా పరీక్షిస్తే, one of the soldiers from the Syrian army, మరి సిరియన్ సైన్యంలో నుండి ఒకనొక సైనికుడు without aiming he left an arrow. గురి లేకుండా ఒక బాణం వదిలాడు. And where it has struck? అది ఎక్కడ కొట్టింది? And it has struck in his side. తన యొక్క ప్రక్కలో కొట్టింది. అది what is this? ఏంటిది? He is a king. అతడు రాజు. And his covering is completely strong covering. తను మరి శరీరం అంతా కూడా మంచి బలమైనటువంటి కవచముతో భద్రం చేసుకుని ఉన్నాడు. And why that arrow has come and struck in the side? అయితే వచ్చి ఆ బాణం వచ్చి ఎందుకు తన ప్రక్కలో గుచ్చుకున్నది? Carefully when they observed, జాగ్రత్తగా వాళ్ళు పరీక్షించినప్పుడు, then what has happened? అప్పుడు ఏం జరిగింది? For that kavacham, ఆ కవచముకి there is a joint here. అక్కడ ఒక జాయింట్ ఉంది. బందు. that is something like our door hinge, something like that. డోర్ యొక్క హింజ్ మాదిరి. There will be a small gap between the frame and the door. ఆ ఫ్రేమ్ కి ఆ తలుపుకి మధ్య ఒక సన్న సందు ఉంది. Because of that బందు. ఆ బందును బట్టి. So there is a బందు here, joint. బందు అనేది ఉంది, జాయింట్. And Bible says, బైబిల్ చెప్తుంది, because of that బందు there is a సందు. ఆ బందును బట్టి సందు ఉంది. Don't laugh. I am telling from the Bible only. నవ్వకండి, బైబిల్లో నుండే చెప్తున్నా. తెలుగు బైబిల్, somebody please read 1 Chronicles 18:33. చూడండి, తెలుగు బైబిల్లో నుండి మొదటి దినవృత్తాంతములు 18:33 చూడండి. 18:33. 18 2 Chronicles, I am sorry. రెండవ దినవృత్తాంతములు in Telugu only, not in English. 33 తెలుగులో చదువుతాం. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా. I am not telling my own word. నా సొంత మాటలు చెప్పండి. What is written there? బందుల సందున. ఇశ్రాయేలు రాజు, that is అహాబు కవచపు బందుల సందున. అంత కరెక్ట్ గా కొట్టాడు.
And what is written there? మరి ఏమని రాయబడింది? గురు చూడకయ్యే కొట్టాడంట. Maybe new recruiting. గూరు చూడక కొత్తగా చేర్చుకునబడిన సైనికుడు. He doesn't know how to use a bow and arrow. ఈ యొక్క విల్లును బాణమును ఎక్కువ పెట్టేది ఆయనకి తెలియదు. With all shivering he has left it. వణుకుతూ ఎంతో భయంతో వణుకుతూనే First arrow in his life. మొదటి బాణమే తన జీవితంలో. And it has gone in such a way. అయితే అది అలాగే వెళ్ళిందంటే It has gone and stuck to the very king. రాజు యొక్క పక్కలోనే గుచ్చుకున్నది. And also in that బంధు. అది కూడా ఆ బంధులో pointedly it has gone to the sun. చక్కగా ఆ బంధు యొక్క సందులోనే పోయి గుచ్చుకున్నది. In other words, ఇంకొక మాట చెప్పాలి. such a strong covering shield was having one weak point. అంత బలమైనటువంటి కవచము ఆయన ధరించుకొని ఉన్నప్పటికీ ఆయనకు కూడా ఒక బలహీనమైన స్థలం అనేది ఉన్నది అక్కడ. So the enemy has not attacked on the strong side, but that single point which is weak, there only the enemy attacked. శత్రువు బలమైనటువంటి చోట కొట్టలేదు కానీ ఆ ఒక్క బలహీనమైనటువంటి చోటనే గురి పెట్టి కొట్టాడు. You must be very careful. నీవు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. In our spiritual life, మనకు ఆత్మీయ జీవితం there will be some weak habits, weak points. అక్కడ మరి కొన్ని బలహీనమైనటువంటి విషయాలు, బలహీనమైన అలవాట్లు ఉంటాయి. That day Joseph was alone. ఆ రోజున యోసేపు ఒంటరిగా ఉన్నాడు. Immediately Potiphar's wife jumped over Joseph. వెంటనే పోతీఫరు భార్య యోసేపు మీద పడింది. When you are attacked by Satan, నీవు సాతాను ద్వారా దాడి చేయబడినప్పుడు what is the protection to you? నీకు ఉన్నటువంటి భద్రత ఏమిటి? What is the protection to Joseph on that day? మరి ఆ దినమందు యోసేపు కలిగి ఉన్న భద్రత ఏమిటి? The fear of God. దేవుని యొక్క భయము. How can I do this evil against God? నేను దేవునికి విరోధముగా ఈ దుష్కార్యము ఎలాగూ చేయగలను? In a very humble way Joseph is telling. ఎంతో దీనమైనటువంటి విధానములో యోసేపు చెబుతున్నాడు. Potiphar may not be there, ma'am. పోతీఫరు అక్కడ ఉండకపోవచ్చు. అమ్మా పోతీఫరు ఇక్కడ ఉండకపోవచ్చు. My father may not be there. నా తండ్రి ఇక్కడ ఉండకపోవచ్చు. No other servant is there. మిగతా ఏ దాసుడు లేకపోవచ్చు. But you do not know God is here. అయితే నీకు తెలియదు దేవుడు ఇక్కడ ఉన్నాడమ్మా. How can I do this wicked thing against God? దేవునికి విరోధముగా ఈ దుష్కార్యం ఎలా చేయగలను? The fear of God, the consciousness of the presence of God is the greatest protection in the life of a believer. దేవుని యొక్క భయము, దేవుని యొక్క సన్నిధి యొక్క స్పర్శ ఒక విశ్వాసి యొక్క జీవితంలో అది ఒక భద్రతగా ఉంటున్నది. If not, లేకపోతే Joseph would have committed that sin. యోసేపు పాపం చేస్తుండేవాడు. It's very difficult for an young man to resist that particular type of sin. ఒక యవనస్తునికి అలాంటి శోధనను జయించడం అనేది బహు అసాధ్యం. And he himself has not initiated it. It is from the other side. అతడే దానిని ప్రారంభించలేదు కానీ అవతల పక్క నుండి వస్తున్నది ఆ శోధన. So brothers and sisters, కాబట్టి సహోదరి the fear of God is the greatest protection in our life. దేవుని యొక్క భయమే మన జీవితంలో అత్యంత భద్రతగా మనకు ఉన్నది. If you want to be fruitful, నీవు ఫలించేవాడుగా ఉండాలనుకుంటే you must be holy. నీవు పరిశుద్ధుగా If you want to be holy, నీవు పరిశుద్ధంగా you must have the ఉండాలి. fear of God. నీవు దేవుని భయం కలిగి So ఉండాలి. fear of God is very important. కాబట్టి దేవుని భయము బహు ప్రాముఖ్యమైనది. And not only that, అంత మాత్రం we కాకుండా have to remember one more important thing. మనం ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. See, Joseph is a believer. చూడండి, యోసేపు విశ్వాసి. The sin of a believer is more serious than the sin of a sinner. చూడండి, ఒక పాపాత్ముడు చేసే పాపము కంటే ఒక విశ్వాసి చేసే పాపము బహు తీవ్రమైనది. God will punish it more. దేవుడు దానిని బహు తీవ్రంగా శిక్షిస్తాడు. You and I are the children of God. నీవు నేను దేవుని పిల్లలం. Yes, that's what has happened in the life of David. అదే దావీదు జీవితంలో జరిగిన On the other day when we were talking about Uriah, we have seen something about David. ఇంకొక రోజున మనం ఊరియా మరి విషయంలో మరి దావీదు చేసినటువంటి పని గురించి చూస్తూ వచ్చాం. And so a sin of a sinner is not that much serious. కాబట్టి ఒక పాపాత్ముడు చేసిన పాపి అంత తీవ్రమైనది కాదు. God will not consider it so seriously. దేవుడు దాన్ని అంత తీవ్రమైనదిగా ఎంచడు. Because he is a sinner, he will do sin only. ఎందుకంటే ఇతడు పాపాత్ముడు కాబట్టి పాపమే చేస్తాడు. But what about a saint? అయితే ఒక విశ్వాసి What about a child of God? దేవుని బిడ్డ విషయం ఏంటి? If you commit sin, నీవు కనుక పాపం it చేస్తే is serious in the sight of God. దేవుని దృష్టికి అది ఎంతో తీవ్రమైనది. I will tell 4 important words. నేను 4 ప్రాముఖ్యమైన పదాలు చెప్తాను. And you can remember also. అది మీరు జ్ఞాపకం పెట్టుకోవచ్చు. When a sinner commits a sin, చూడండి, ఒక పాపాత్ముడు పాపము చేసినప్పుడు and when he confesses his sin, అతడు తన పాపమును ఒప్పుకున్నప్పుడు do you know what God will do? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? He will forgive immediately. అతడు వెంటనే క్షమిస్తాడు.
God will never say come tomorrow, come day after tomorrow, next year you come, he will never say. దేవుడు అనడు రేపు రా మళ్ళీ లేకపోతే నేను వచ్చే సంవత్సరం రా అని చెప్పడు. Immediately he will forgive. వెంటనే అతడు ఆయన క్షమిస్తాడు. And secondly, తర్వాత రెండో completely he will forgive. సంపూర్ణంగా క్షమిస్తాడు. Not 50% today, no installment basis. చూడండి 50% ఇప్పుడు క్షమిస్తాను 50% తర్వాత క్షమిస్తాను అనేది ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద కాదు. సులభ వాయిదాల పద్ధతి కాదు. సులభ వాయిదాల పద్ధతి మీద కాదు. సింగిల్ స్ట్రోక్. ఒకేసారిగా కంప్లీట్లీ సంపూర్ణముగా ఇమ్మీడియట్లీ వెంటనే కంప్లీట్లీ సంపూర్ణముగా అన్కండిషనల్లీ షరతు లేకుండా. God will not put any condition. దేవుడు ఏ షరతు పెట్టడు. Oh, get that sacrifice, give this sacrifice or give that offering, no, nothing like that. లేకపోతే ఆ బలిని తీసుకురా ఈ బలిని నాకు సమర్పించు అని అలాంటి షరతులు చెప్పడు. Oh, in future are you going to not to commit any sin? భవిష్యత్తులో ఇక నువ్వు పాపం చేయకుండా ఉంటావా? All these things he will not ask. ఇలాంటి ప్రశ్నలు ఏమి Unconditionally he will forgive. షరతు లేకుండానే ఆయన క్షమిస్తాడు. And fourthly, మరి నాలుగోది freely he will forgive. ఉచితముగా క్షమిస్తాడు. He will not demand anything. ఆయన ఏది కూడా డిమాండ్ చేయడు. Remember it. When a sinner commits sin, ఒక పాపాత్ముడు పాపం చేసినప్పుడు, when he confesses it, మరి అతడు తన పాపను ఒప్పుకున్నప్పుడు, these four things, ఈ 4 విషయాలు, immediately, వెంటనే, completely, సంపూర్ణముగా, unconditionally, షరతు లేకుండా, and freely, ఉచితముగా. And secondly, తర్వాత రెండవదిగా, when a child of God commits sin and confesses, ఒక దేవుని బిడ్డ పాపము చేసి ఒప్పుకున్నప్పుడు, then what God will do? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? He will forgive immediately. అతడు ఆయన వెంటనే క్షమిస్తాడు. And he will forgive unconditionally. ఆయన షరతు లేకుండా క్షమిస్తాడు. And he will forgive completely. ఆయన సంపూర్ణముగా క్షమిస్తాడు. But not freely. అయితే ఉచితముగా కాదు. Remember it. జ్ఞాపకం పెట్టుకోండి. Knowingly you have committed it, pay the price for it. బుద్ధిపూర్వకంగా పాపం చేసినావు కాబట్టి క్రైమ్ చెల్లించు. That's why అందుకే a saint's sin is more serious than a sinner's sin. పరిశుద్ధుడు చేసిన పాపము పాపి చేసిన పాపము కంటే తీవ్రమైనది. That's why David has paid the price, you know. అందుకే దావీదు క్రైమ్ చెల్లించాడు తెలుసా? Knowingly he knew what he has done is sin. తెలిసి పాపము, మరి పాపమని తెలిసి కూడా పాపము చేశాడు అతడు. The first child died. మొదటి బిడ్డ చనిపోయాడు. And the sword will not be away from your house. నీ యొక్క ఇంటిలో నుండి, మరి ఇంటిలో యుద్ధములు ఎన్నటికి అవి జరగక మానవు. And always bloodshed will be there. మరి ఎల్లప్పుడూ రక్తము చిందించబడుతుంది. The same God of Solomon is the God of David. మరి సొలొమోను దేవుడే, దావీదు దేవుడు కూడా. During the days of Solomon, God has given so much peace, there are no wars. చూడండి, సొలొమోను యొక్క కాలములో మరి యుద్ధం జరగలేదు, ఎంతో శాంతి సమాధానం నెలకొల్పబడింది. Same situation, same atmosphere God can give to David also. అదే వాతావరణం, అదే పరిస్థితి దావీదు కూడా దేవుడు ఇచ్చినవాడు. But God has not given. అయితే దేవుడు ఇవ్వలేదు. It is only because of his own mistake David purchased their situation. చూడండి, తన యొక్క సొంత పొరపాట్లు బట్టి అలాంటి పరిస్థితులు కొని తెచ్చుకున్నాడు. Always wars. చూడండి, ఎల్లప్పుడూ యుద్ధాలే. And what is the result of that war? ఎందుకు ఆ యొక్క యుద్ధముల యొక్క ఫలితం ఏంటి? He could not build the temple. అతడు ఆ యొక్క దేవాలయం కట్టలేదు. Lord, I want to build the temple. ప్రభువా నేను దేవాలయం కట్టాలని కోరుకుంటున్నాను. You spilled out more blood. అయితే అది నువ్వు, దేవుడు అన్నాడు, నువ్వు రక్తమును బహుగా చిందించి ఉన్నావు. So you are not eligible. కాబట్టి నువ్వు అయోగ్యుడు కాదు. Remember one thing. జ్ఞాపకం పెట్టుకున్నాడు ఒకటి. I am dare enough to tell. నేను ఎంతో ధైర్యంగా చెప్తున్నాను ఈ మాట. You may say, you may not invite or all these things. ఒకవేళ నువ్వు ఆహ్వానించకపోవచ్చు, మరి ఏమైనా చేసుకోండి, మీరు నాకు అనవసరం. With fightings we cannot build the church of God. చూడండి, పోట్లాటలతో దేవుని యొక్క సంఘమును నిర్మించలేము. Always remember. జ్ఞాపకం పెట్టుకున్నాను. Because David is a man of God's own heart. చూడండి, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైన మనుషుడు. You may build so many things. నువ్వు అనేక వాటిని నిర్మించవచ్చు. నువ్వు You may call it as a church of God, but God will never call it as a church. నీవు దేవుని సంఘముని పిలవచ్చు, కానీ అయితే దేవుడు మాత్రం అది దేవుని సంఘముని. You have spilled out blood, you cannot build the temple of God. నీవు రక్తమును ఒలికించావు కాబట్టి నీవు దేవుని యొక్క ఆలయమును కట్టలేవు. Only the son of peace can build, Solomon can build. సమాధాన పుత్రుడే అనగా సొలొమోనే కట్టగలడు. Only with peace only the church can be built. సమాధానముతోనే ఒక సంఘము. God is not the author of confusion. చూడండి, కలవరానికి దేవుడు కర్త కాడు. If confusion is there, God is not working. మరి అక్కడ కలవరం అనేది ఉంటే దేవుడు అక్కడ పని చేయడు. Man is working. మనుషుడే పని చేస్తున్నాడు. Satan is working. సాతానుడు పని చేస్తున్నాడు. Brothers and sisters, సహోదరి సహోదరులు, spiritual principles cannot be altered. ఆత్మీయమైనటువంటి సూత్రములు మార్చబడలేవు. Let that person be a very senior man or he is a very junior man. ఆ వ్యక్తి ఎంతో
సీనియర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ వ్యక్తి ఎంతో జూనియర్ అయి ఉండొచ్చు. Church of God cannot be built with all the controversies and with all these situations, peaceless situations. దేవుని యొక్క సంఘము అనేకమైనటువంటి విరోధములు కలిగి ఉండి, కలవర పరిస్థితులు కలిగి ఉండి దేవుని సంఘము కట్టబడలేదు. Peace must rule. సమాధానము ఏలాలి అక్కడ. Jerusalem it is. జెరూషలేం, that is, it is a place of peace. అనగా సమాధాన స్థలము అని అర్థం. Also here David paid a great price because knowingly he has committed sin. కాబట్టి ఇక్కడ చూస్తే దావీదు కూడా గొప్ప క్రైమ్ చెల్లించాల్సి వచ్చింది, ఎందుకంటే అతడు ఘోరమైన పాపం చేశాడు కనుక. So the fear of God. కాబట్టి దేవుని భయము. So here when we see, కాబట్టి ఇక్కడ చూస్తే fear of God is a greatest protection in the life of a believer. ఒక విశ్వాస జీవితంలో దేవుని భయము కలిగి ఉండుట అనేది మరి గొప్ప భద్రతను కలుగజేస్తుంది. And when you are having the fear of God, you will keep yourself holy. When you keep yourself holy, automatically you will be prosperous and fruitful. నువ్వు దేవుని భయము కలిగి ఉండి నువ్వు పవిత్రముగా జీవిస్తూ ఉన్నట్టయితే మరి ఆటోమేటిక్ గా నువ్వు తప్పకుండా నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు the fear of God not only brings us blessings, చూడండి, దేవుని యొక్క భయము మనకు ఆశీర్వాదమును తీసుకుని వచ్చేది మాత్రమే కాకుండా, and it will protect us from our enemies. అది మనలను శత్రువులను కూడా కాపాడుతుంది. That is what has happened in Joseph's life. అదే యోసేపు జీవితంలో జరిగింది. Even in the life of Paul also. పౌలు జీవితంలో కూడా. See, it will see, do you know who is the greatest enemy? చూడండి, ఎవరు మనకు అత్యంత గొప్ప శత్రువు ఎవరు తెలుసా? పక్కింటోడా, ఈ పక్కింటోడా, పక్కింటోడా, పొరుగు ఇంటోడా, మలేషియా వాడా, ఇండోనేషియా వాడా? Who is our greatest? ఎవరు మన యొక్క గొప్ప శత్రువు? Our own self. మన స్వయమే. A person may conquer the whole world, but it is very difficult to conquer his own self, his own desires, likes and dislikes. ఒక వ్యక్తి లోకమునంతా కూడా జయించవచ్చు, కానీ తన యొక్క స్వయాన్ని జయించలేడు. తన స్వయం కోరికలు మరి ఆశలు జయించలేడు అతడు. అన్న ఏమైనా జరగనివి గాక నా మాట నెరవేరాలి. అన్న ఏమైనా జరగవు గాక నా మాట నెరవేరాలన్నా. అంతే. ఆ బిడ్డ ముక్కలైపోయినా పర్లేదు, ఆ బిడ్డ ముక్కలైనా పర్వాలే, నా మాట నెరవేరాలి. Brothers and sisters, సహోదరి the greatest enemy in our life is our own self. మరి మన యొక్క జీవితాల్లో మనకు అత్యంత గొప్ప శత్రువు ఎవరంటే మనమే. Many times we are not fruitful in our life just because our self ruling. మన జీవితంలో ఎందుకు అనేక సార్లు ఫలించలేకపోతున్నామంటే చాలా సార్లు మన స్వయమే ఏలుతున్నది కనుక. That's why. అందుకే do you know great man of God, చూడండి, గొప్ప దైవజనులైనటువంటి వారు Apostle Paul, అపోస్తలుడైనటువంటి పౌలు, great man of God. చూడండి, అపోస్తలుడు పౌలు గొప్ప దైవజనుడు. What is his cry? ఆయన యొక్క మొర ఏమిటి? Oh, what a wretched man I am, who can deliver me from the flesh which is subjected to death. Romans 7:24. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన శరీరం నుండి ఎవడు నన్ను విడిపించగలడు? He is not talking about the enemies outside. చూడండి, బయట ఉన్నటువంటి శత్రువు గురించి మాట్లాడలేదు. What a wretched man I am, everybody is attacking me, he is not telling. చూడండి, ప్రతి ఒక్కరూ నా మీద దాడి చేస్తున్నారు, ఎంత దౌర్భాగ్యుడును అని ఆ విషయం చెప్పడం లేదు. So many times I am beaten, what a wretched man, what an unfortunate man I am, he is not telling. ఎన్నో సార్లు నేను కొట్టబడ్డాను, నేను ఎంత దౌర్భాగ్యుడిని అని అట్లా చెప్పడం లేదు. In 7:24 of Romans, what he is telling? రోమా 7:24లో ఏమంటున్నాడు? Oh wretched man that I am, who shall deliver me from the body of this death? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించు. I am wretched man just because of my own flesh. నా యొక్క సొంత శరీరమును బట్టి నేను ఎంతో దౌర్భాగ్యుడై ఉంటున్నాను. A great man of God, గొప్ప దైవజనుడు like Paul is telling like that. పౌలు లాంటి వాళ్ళు చెప్తున్నారు. What about your flesh and what about my flesh? మరి నీ యొక్క శరీర విషయం ఏంటి, నా శరీర విషయం? A man who has received wonderful revelations from the Lord directly. ప్రభువు నుండి నేరుగా అద్భుతమైనటువంటి ప్రత్యక్షతలు పొందినట్టు. A man who met the Lord on the way to Damascus very directly. మరి నేరుగా దమస్కు మార్గములో ప్రభువును సంధించినటువంటి వ్యక్తి. Such a great man is telling. అటువంటి గొప్ప వ్యక్తి. Oh what a wretched man I am. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. I am delivered from so many things, but who can deliver me from this body of death? నేను ఇతరులను అనేకమైన వాటిని విడిపించాను, కానీ నా శరీరం నన్ను ఎవరు విడిపించగలరు? He is a great man. అతడు గొప్ప వ్యక్తి. I do not know how many of you can by hearted the life of Paul. మరి పౌలు యొక్క జీవితాన్ని ఎంతమంది మీరు కంఠస్థం చేసి ఉన్నారు నాకు తెలియదు. Some of you may be telling. ఒకవేళ మీరు కొంతమంది చెప్తుండొచ్చు, మా జీవితం quite all right, why should I bother about Paul? జీవితం చాలా బాగానే ఉందండి, పౌలు జీవితం గురించి మాకెందుకంటే. See, right from yesterday you may be seeing, as the readers of the Bible we must be well conservative with the word of God. కాబట్టి మనం బైబిల్
బైబిల్ చదివేటువంటి వారముగా మరి బైబిల్ గురించి మనము పూర్తి అవగాహన మనం కలిగి ఉండాలి. మనం That is always important. అది చాలా ప్రాముఖ్యమైనది. My uncle was there. చూడండి, మా అంకుల్ ఉండేవాడు. When he was sharing the word of God, ఆయన దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు one day I told. ఒక రోజు చెప్పాను, while sharing the word of God, దేవుని వాక్యాన్ని పంచుకుంటూ he ఉన్నప్పుడు used to tell. ఆయన చెప్పేవాడు, God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అరే అబ్బాయి విక్టర్ అది ఎక్కడ ఉన్నా చెప్పు. I have to tell that John 3:16. యోహాను సువార్త 3:16 నేను చెప్పాలి రెఫరెన్స్. He never knew one single verse. ఒక్క వచనం కూడా ఆయనకు తెలిసేది కాదు. And later I told him. ఆ తర్వాత చెప్పాను నేను పర్సనల్లీ, వ్యక్తిగతంగా చెప్పాను, మామయ్య ప్లీజ్ కమ్, దయచేసి రండి. ఎందుకురా నువ్వు మారు మనసు పొందు మామయ్య, నువ్వు మారు మనసు పొందు మామయ్య. I should repent for my sins. నేను నా పాపం పశ్చాత్తాప. 60 pastors are working under me. Do you think that I have not repented? 60 పాస్టర్లు నా కింద పని చేస్తున్నారు. నాకు మారు మనసు అవసరమా? You are telling to me. నువ్వు నాకు చెప్తున్నావా? From that time onwards till today he has not talked to me. ఆ టైం నుండి ఇప్పటి వరకు ఆయన నాతో మాట్లాడు. That shows that he has not repented so far. అనగా ఇంతవరకు ఆయన మారు పొందలేదని అర్థం. See, he is my uncle, my mother's brother. మా యొక్క తల్లి యొక్క తమ్ముడు, ఆయన మా మేనమామ. So see, we must be well versed with the word of God. కాబట్టి మనము దేవుని వాక్యముతో మరి చక్కటి పరిచయం కలిగి ఉండాలి, చక్కటి అవగాహన కలిగి ఉండాలి. What David says, మన దావీదు ఏమంటున్నాడు? I kept thy word in my heart, నీ యొక్క వాక్యం, so that I may not commit sin against you. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. See, we are having sufficient time in the morning session. మా ఉదయకాల కూడికలో చాలా సమయం ఉంది మనకి. So at least let us see in a nutshell what is the life of Apostle Paul. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క జీవితం సారాంశం కొంత చూస్తాం. And also at the end we will see how his own flesh waged war against him. ఏ విధంగా తన సొంత శరీరమే ఆయనకి విరోధముగా యుద్ధం చేసింది చూస్తాం. And how God responded to that. మరి ఏ విధంగా దేవుడు దాని విషయమై ప్రతిస్పందించాడు. Because we are telling that our greatest enemy is our flesh. ఎందుకంటే మనం చెప్తున్నాం కదా, మన అత్యంత గొప్ప శత్రువు మన శరీరం అని చెప్పుకుంటున్నాం. We all know in the 9th chapter he was saved. మనకందరికీ తెలుసు 9వ అధ్యాయంలో అతడు రక్షించబడ్డాడు. And he was baptized also. ఆయన బాప్తిసం తీసుకున్నాడు. And in 10th chapter we can see. మరి 10వ అధ్యాయంలో మనం చూస్తాం. In the Acts of Apostles. అపొస్తలుల కార్యములు. And so after that, ఆ తర్వాత he was having so much zeal. ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. He started preaching in Damascus. ఆయన దమస్కులో బోధించడం మొదలుపెట్టాడు. But they have not accepted him. అయితే వారు అతన్ని అంగీకరించలేదు. And what has happened? ఆ తర్వాత ఏం జరిగింది? And in a basket they have sent him away. అతన్ని గంపలో పెట్టి అతన్ని వెలగొట్టి he went to Jerusalem. ఆయన యెరూషలేముకి వెళ్ళాడు. But the disciples have not accepted him. అయితే శిష్యులు అతన్ని అంగీకరించలేదు. Peter saw him. పేతురు చూశాడు ఆయన్ని. This fellow, ఈ వ్యక్తి, this Paul, ఈ పాలు till yesterday, నిన్నటి వరకు he was persecuting the church. సంఘమును హింసిస్తూ He వచ్చాడు. killed the believers. ఆ విశ్వాసం చంపాడు. We cannot accept him. అతన్ని మనం అంగీకరించలేదు. Paul is telling, పౌలు అంటున్నాడు, I am born again. అయ్యా నేను తిరిగి Lord జన్మించాను. spoke to me. దేవుడు నాతో I am మాట్లాడాడు. baptized. నేను బాప్తిసం See, తీసుకున్నాను. Ananias has given the certificate. చూడండి, అననీయ నాకు సర్టిఫికెట్ ఇచ్చాడు. But even then, అయినప్పటికీ these are all bogus. ఇదంతా కూడా బోగస్. We don't want to accept you. నేను నిన్ను మేము అంగీకరించము. Get out of this place. ఇక్కడి నుంచి వెళ్ళిపో. Even the elders and disciples in Jerusalem, like Peter and John, they have not received Paul. చూడండి, యెరూషలేములో పెద్దలు, శిష్యులు, పేతురు, యోహాను లాంటి వాళ్ళు కూడా పౌలును అంగీకరించలేదు. Even in Damascus he was a failure because people started try to kill him. చూడండి, దమస్కులో కూడా అతడు పతనమైపోయాడు. ప్రజలు అతన్ని చంపాలని ఆలోచన Then he చేశారు. went to Arabia. ఆ తర్వాత అరేబియాకి వెళ్ళాడు. Almost as an unknown person, that's all. దాదాపు పరిచయం లేని వ్యక్తిగా అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసంలో To Arabia he has gone. అరేబియాకి వెళ్ళిపోయాడు. And he was there for 3 years. చూడండి, అక్కడ 3 సంవత్సరాల పాటు ఉన్నాడు. And we praise God, people like Barnabas. చూడండి, బర్నబాస్ లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం. Barnabas brought Paul to Antioch in 13th chapter. 13వ అధ్యాయంలో బర్నబా అనేటువంటి వ్యక్తి పౌలును అంతియోకుకు There తీసుకొచ్చారు. are some ordinary cool guys will be there in the church of God. Actually they are the pivots in the church. దేవుని యొక్క సంఘములో మౌనముగా ఉండేటువంటి సామాన్యమైనటువంటి విశ్వాసులు ఉంటారు. వాళ్ళే సంఘానికి స్తంభము లాంటి వాళ్ళు. Without Andrews there is no Peter. చూడండి, అంద్రేయ లేకుండా పేతురు లేడు.
Andrews brought Peter to Lord Jesus. ఆంద్రేయనే పేతురును యేసుక్రీస్తు ప్రభువుకు తీసుకొచ్చాడు. Without Barnabas there is no Paul. బర్నబా లేకుండా పౌలు లేడు. Barnabas brought Paul to Antioch. చూడండి, బర్నబానే పౌలును అంతియోకుకు తీసుకొచ్చాడు. And if you read Acts chapter 13 and 14 మనం and అపొస్తలుల 15, 13, 14, 15 అధ్యాయాలు చూస్తే, so in 14 and 15 chapters 14, 15 అధ్యాయాల్లో and the first missionary journey of Paul, పౌలు యొక్క మొదటి సౌవార్తిక ప్రయాణం, and in those two chapters, మరి ఆ రెండు అధ్యాయాలు, so in that first missionary journey, మరి ఆ యొక్క మొదటి సువార్త ప్రయాణంలో Barnabas and John Mark both went with Paul. బర్నబా మరి జాన్ మార్కు ఇద్దరు పౌలుతో కలిసి But వెళ్ళారు. because of this Mark, what has happened, there is a difference of opinion between Barnabas and Paul. అయితే మార్కును బట్టి బర్నబాకును పౌలుకును మధ్య కొంత ఘర్షణ విభేదము ఏర్పడింది. And that's why they were separated peacefully. అందుకే వారు సమాధానకరంగా వారు విడిపోయారు. Not with fight. ఏదో పోట్లాడుకొని కాదు, With peace only. సమాధానంతోనే విడిపోయారు. Barnabas, you do your job. సరే బర్నబా, నీ పని నువ్వు చేయి, And I will do my నా job. పని నేను చేస్తా. They came back to Antioch. వారు తిరిగి అంతే. So that is the first missionary of journey of Paul in 14 and 15 chapters. అది 14, 15 అధ్యాయాల్లో పౌలు యొక్క మొదటి సువార్త దండయాత్ర. And from 1536 తర్వాత 15 నుండి 1536 నుండి and 1822, 1822 వరకు, that is the second missionary journey of Apostle అది Paul. అపొస్తలుడైనటువంటి పౌలు యొక్క రెండవ సువార్త దండయాత్ర. And in the second missionary journey, తర్వాత రెండవ మరి సువార్త ప్రయాణంలో Barnabas is not there, బర్నబా అక్కడ లేడు, but Silas was there. అయితే శీల ఉన్నాడు అక్కడ. Paul and Silas went, పౌలు శీలలు వెళ్ళారు. and in between, ఈ మధ్యలో in 16th chapter, 16వ అధ్యాయంలో Timothy joined. తిమోతి కలుసుకున్నాడు. So that's why Paul and Silas were there in the Philippian prison. అందుకే ఆ ఫిలిప్పి జైలులో పౌలు శీలలు అక్కడ ఉన్నారు. 1536 మరి 1536 up to 1822. 1822 వరకు, And that is the second missionary journey. అది రెండవ సౌవార్తిక ప్రయాణము. And the third missionary journey and the final missionary journey, తర్వాత మరి చివరి సౌవార్తిక ప్రయాణం from 1823 మరి 1833 నుండి up to 2114. మరి 21:14 వరకు, And that is the third missionary journey of Apostle Paul. అది అపొస్తలుడైనటువంటి పౌలు యొక్క మూడవ సౌవార్తిక ప్రయాణం. And he came back to Antioch again. మరి ఆ తర్వాత ఆయన తిరిగి అంతియోకుకు వచ్చాడు. And when he was in Jerusalem, ఆయన యెరూషలేములో ఉన్నాడు. in 21st chapter last part, మరి 21వ అధ్యాయం చివరి భాగంలో the Jews wanted to kill him. యూదులు అతనిని చంపాలని కోరుకున్నారు. And they kept him as a prisoner before the people. మరి ప్రజల ఎదుట ఆయనను ఖైదీగా నిలబెట్టారు. So that is the 21st chapter ending. అది 21వ అధ్యాయము అంతం. అది And 22nd chapter, మరి 22వ అధ్యాయంలో he addressed the people. అతడు ప్రజలను ప్రజల ఎదుట నిలబడ్డాడు. ప్రజలను సంబోధించి And he shared his testimony. మరి తన యొక్క సాక్ష్యమును పంచుకున్నాడు. That is as a prisoner. మరి ఒక ఖైదీగా. They have not arrested him. బంధించలేదు కానీ, but as a they all said that he is rebelling against us. వాళ్ళందరూ కూడా చెప్పారు, ఇతడు మన మీద తిరుగుబాటు చేస్తున్నాడు. He was blamed. అతడు నింద So మోపబడ్డాడు. as a person who is being blamed, he stood before all the general congregation Mahasabha and he shared that testimony. ఒక నింద మోపబడినటువంటి వ్యక్తిగా మరి అక్కడ యూదుల ముందర మరి ఆ మహాసభ ఎదుట ఇతడు నిలబడ్డాడు. And after that, మరి ఆ తర్వాత, that is 22nd chapter. అది 22వ అధ్యాయం. And 23rd chapter, 23వ అధ్యాయంలో he stood before Sanhedrin. అతడు మరి సన్హెడ్రిన్ సభ ఎదుట నిలబడ్డాడు. That 70 elders. ఆ 70 మంది పెద్దల యొక్క సభ ముందర. And there he shared his testimony. అక్కడ తన సాక్ష్యం పంచుకున్నాడు. And at the end of the 23rd chapter, ఆ తర్వాత 23వ అధ్యాయం చివరిలో they wanted to kill Paul. వారు పౌలును చంపాలని కోరారు. There is a sister to Paul in Jerusalem. మరి పౌలుకు ఒక సహోదరి ఉన్నది యెరూషలేములో. And she got a son. ఆమెకు ఒక కుమారుడు. That's why Paul's nephew comes into picture in 23rd chapter. అందుకే 23వ అధ్యాయంలో పౌలు యొక్క నెఫ్యూ మేనల్లుడు వస్తున్నాడు దృశ్యంలో. And he came to Paul. మరి అతడు పౌలు దగ్గరికి వచ్చాడు. He came running to Paul. అతడు పరిగెత్తుకుంటూ పౌలు దగ్గరికి వచ్చాడు. అంకుల్, the people are trying to kill you. ఇదిగో ప్రజలు నిన్ను చంపాలని కోరుతున్నారు. And immediately what Paul did? వెంటనే పౌలు ఏమన్నా He called the centurion. అతడు మరి ఆ శతాధిపతిని పిలిచాడు. Take him to the chief captain. నువ్వు అతన్ని నాయకుడు సహస్రాధిపతికి తీసుకెళ్ళి. And the name of the Sahasradipati chief captain was Claudius Lucius at that time. It is written in the Bible. ఆ యొక్క సహస్రాధిపతి పేరు ఏంటంటే క్లౌదియా చక్రవర్తి. బైబిల్ చక్రవర్తి. Claudia Chakravarti is different and this is Claudius Lucius. క్లౌదియా లూసియా. Do you want to know something about Claudius Chakravarti? I will tell also.
Right from Caesar I can tell up to Nero. In between Claudius is. ఈ మధ్యలో క్లౌదియా ఉన్నాడు. We must know all these things. ఇవన్నీ కూడా మనం Especially to the young people, because you are the people of information IT, you know. చూడండి ఐటీ లో పనిచేస్తున్నారు యవనస్తులైన వారికి ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైన Information technology. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. You must know the Bible information. బైబిల్ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా ప్రాముఖ్యమైనది. This will protect you. ఇది నిన్ను భద్రపరుస్తుంది. So I am not going to the Chakravarti Claudius. I am only Sahasradhipati Claudius. క్లౌదియా చక్రవర్తి దగ్గరికి పోలేదండి. లూసియా క్లౌదియా లూసియా. He is the chief captain, that is about 1,000 people. అతడు మరి 1000 మందికి అధిపతి, సహస్రాధిపతి. And so Paul called that centurion. పౌలు ఆ యొక్క శతాధిపతిని పిలిచాడు. And take this boy to the chief captain. He wanted to tell something to him. ఈ యొక్క యవనస్తుని మరి సహస్రాధిపతికి దగ్గరికి తీసుకుని వెళ్ళు. So Paul's nephew was taken to the chief captain. ఈ యొక్క పౌలు యొక్క మరి మేనల్లుడు ఆ యొక్క సహస్రాధిపతి దగ్గరికి తీసుకుని And there he told what the Jews are conspiring. అక్కడ ఇతడు చెప్పాడు యూదులు ఎలాంటి కుట్ర పన్నుతున్నారు. So immediately what that man has done, వెంటనే ఆయన ఏం చేశాడంటే secretly రహస్యంగా he sent him to Felix. అతనిని ఫేలిక్స్ దగ్గరికి. That's why in 24th chapter Felix comes into picture. కనుకనే 24వ అధ్యాయంలో ఫేలిక్స్ దృశ్యంలోకి వస్తున్నాడు. And in 24th chapter Paul shared his testimony before Felix. మరి 24వ అధ్యాయంలో ఫేలిక్స్ ఎదుట పౌలు తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. Yes, but Felix expected some money from Paul. ఫేలిక్స్ పౌలు నుండి కొంత డబ్బు ఆశించాడు. Like bribe. లంచం ఆశించాడు. Felix came with his wife Drusilla. ఫేలిక్స్ తన భార్య ద్రుసిల్లాతో వచ్చాడు. She is the most beautiful lady in those days. ఆ దినాల్లో ఆమె ఎంతో గొప్ప సౌందర్యం. She is from Herod's family. ఆమె హేరోదు యొక్క వంశం నుండి వచ్చాడు. Actually he has not married Drusilla. From others family he brought Drusilla. That is a different story again. It is not in the Bible. ఆమె హేరోదు పెళ్లి చేసుకున్నవాడు కాదు, పెళ్లి చేసుకున్నాడు, వేరేవాడు చేసుకుంటే ఈయన తెచ్చుకున్నాడు. సో దట్ ఈస్ Drusilla's history. అది ద్రుసిల్లా యొక్క చరిత్ర. Agrippa's sister. అగ్రిప్పా యొక్క సహోదరి. So okay, why to go into their family life? వాళ్ళ కుటుంబ చరిత్రలోకి మనం ఎందుకు వెళ్ళాలి? So let us talk about Paul. ఇప్పుడు మన పౌలు గురించి. So in 24th chapter he stood and shared his testimony before Felix. కాబట్టి ఫేలిక్స్ ఎదుట 24వ అధ్యాయంలో పౌలు తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. So see Felix almost he was convinced. ఫేలిక్స్ దాదాపు ఒప్పించబడ్డాడు. But he has not confessed. అయితే అతడు ఒప్పుకొనలేదు. So at the end of 24th chapter, అయితే 24వ అధ్యాయం చివరిలో Felix term is over. ఫేలిక్స్ కథ సమాప్తమైంది. And after that, ఆ తర్వాత 25th chapter, 25వ అధ్యాయం, in the place of Felix, Festus has come. మరి ఫేలిక్స్ స్థానంలో ఫేస్తు వచ్చాడు. And again he shared before Festus. మళ్ళా ఫేస్తు ఎదుట తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. And Festus was not in a position to decide. మరి ఈ యొక్క ఫేస్తు మరి తీర్మానం చేసుకునే పరిస్థితిలో లేడు. And at that time, మరి ఆ సమయంలో, that is in Caesarea, అనగా అది కైసరియలో. And at that time, అనగా ఆ సమయంలో Festus want to send this man to King Agrippa. ఈ యొక్క ఫేస్తు మరి కింగ్ అగ్రిప్ప రాజు దగ్గరికి పౌలును పంపించాలని తీర్మానం చేశాడు. But what has happened? అయితే ఏం జరిగింది? During those days Agrippa was having a visit there in that area Caesarea. ఆ దినాల్లో మరి అగ్రిప్ప మరి కైసరియా ప్రాంతంలో మరి సందర్శించడానికి వచ్చాడు. And he came to see Festus. అతడు మరి ఫేస్తును చూడడానికి వచ్చాడు. And immediately what Festus did? వెంటనే ఫేస్తు ఏం చేశాడు? In 25th chapter middle, you know, మరి అపొస్తల కార్యములు 25వ అధ్యాయం మధ్య భాగంలో చూస్తున్నాం. young people, you have to by heart these things. It is a challenge to you. యవనస్తులు ఇవన్నీ కూడా మీరు కంఠస్థం చేయాలి. మీకు సవాలుతో కూడిన విషయాలు ఇవి. Bible you must by heart. బైబిల్ మీరు కంఠస్థం చేయాలి. That is very important. చాలా ప్రాముఖ్యమైనది. You are reading so many books, that is for your livelihood, but Bible for your eternal life, remember it. మీరు అనేక పుస్తకాలు మీ యొక్క జీవనాధారం కొరకు చదువుతున్నారు, కానీ అయితే నిత్య జీవం కొరకు బైబిల్ మీరు ముఖ్యంగా చదవాలి. So that will protect you. అది మిమ్మల్ని భద్రపరుస్తుంది. So he started sharing before Agrippa. కాబట్టి ఇప్పుడు అగ్రిప్ప రాజు ఎదుట తన సాక్ష్యం పంచుకోవడం మొదలుపెట్టాడు. Festus talked to Agrippa. మరి ఫేస్తు అగ్రిప్ప రాజుతో మాట్లాడాడు. Sir, అయ్యా, you have come to see me. నువ్వు నన్ను చూడడానికి వచ్చావు. There is a prisoner here. అయితే ఇక్కడ ఒక ఖైదీ ఉంటున్నాడు. And because of him there is so much confusion. అతని ద్వారా చాలా కలవరం ఏర్పడింది ఇక్కడ. And Agrippa, he wanted to speak to you, he wanted to share his cause. అగ్రిప్ప రాజు మాట్లాడాలనుకున్నాడు. దాని కారణం ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. No, Festus said to Agrippa. ఫేస్తు అగ్రిప్పతో అన్నాడు, see, Paul wanted, that prisoner wanted to share his cause. అయ్యా, ఆ ఖైదీ తన యొక్క కేసు ఏంటో వ్యాజ్యమాడాలని
ఎదుట కోరుకున్నాడు. And Agrippa came with his sister Bernice. ఈ యొక్క అగ్రిప్ప తన సిస్టరు బెర్నికేతో వచ్చాడు. So they both came. ఇద్దరు వచ్చారు. And Agrippa, yes, what is his name? సరే ఆయన పేరేంటి? Immediately somebody Festus said. మరి ఫేస్తు వెంటనే అన్నాడు, his name is Paul of Tarsus. అతని పేరు తర్సు వాడైన పౌలు. The moment Agrippa heard that he is Paul, అగ్రిప్ప మరి అతడు పౌలని విన్న వెంటనే immediately I want to hear him. అతని గురించి వినాలని కోరుతున్నాను. Let him bring. అతన్ని తీసుకురండి. Let him come. అతను రానివ్వండి. I want to hear him. నేను ఆయన గురించి వినాలని కోరుతున్నాను. Why he is so anxious? ఎందుకు ఆయన అంత ఆతురత కలిగి ఉన్నాడు? So the history says, చరిత్ర చెప్తున్నది, Agrippa and Paul were of the same school, old students. అగ్రిప్ప పౌలు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారు. Paul was a top ranking student at Gamaliel. గమాలియేలు పాదముల యొద్ద మరి మొదటి ర్యాంకు సంపాదించుకున్నటువంటి విద్యార్థి పౌలు. And Agrippa from a kingly tribe, probably some 20th rank, 24th rank, without rank also you will get a degree. మరి అగ్రిప్ప రాజవంశం నుంచి వచ్చినాడు కాబట్టి ఏ ర్యాంక్ వచ్చినా ఆయన డిగ్రీ సంపాదించుకుంటాడు. But both studied with Gamaliel. అయితే ఇద్దరు గమాలియేలు యొద్దనే విద్యను అభ్యసించారు. Agrippa when he heard Paul, మరి అగ్రిప్ప పౌలు గురించి విన్న వెంటనే first ranking student, అరే మొదటి ర్యాంక్ స్టూడెంట్, always class first, మరి ఎప్పుడు క్లాస్ లో ఫస్ట్. I want to hear him. ఆయన గురించి I want to see him. ఆయన చూడాలి. అరే bring Paul. అరే పౌలు తీసుకురండి. Paul started. వెంటనే పౌలు ప్రారంభించాడు. How can we say that? Is there any evidence that both are classmates or like that? ఇద్దరు తోటి విద్యార్థులని ఎక్కడైనా రుజువు అనేది ఉన్నదా అని మీరు అడగచ్చు. One verse I can see. ఒక వచనం నేను చెప్పవచ్చు. One verse because with my little knowledge. నాకున్న కొద్ది జ్ఞానంతో. When he was sharing his testimony, ఆయన తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నప్పుడు, and at that time, ఆ సమయంలో in 26th chapter, 26వ అధ్యాయంలో, and Paul asks a question to Agrippa. పౌలు అగ్రిప్పను ఒక ప్రశ్న వేస్తాడు. And what is that? ఏమిటది? O king, ఓ రాజా, do you believe prophets? నీవు ప్రవక్తలను నమ్ముదువా? Somebody please read it. ఎవరైనా చదవండి. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? He will not wait for the answer. అతడు జవాబు కొరకు వేచి ఉన్నాడు. And immediately he will say, వెంటనే ఏమంటున్నాడంటే, Paul himself is giving the answer. మరి పౌలే జవాబిస్తున్నాడు. What is he telling? ఏమంటున్నాడు? నమ్ముతున్నారని నాకు తెలుసు. We both are classmates. We wrote in the exam, you know. నమ్ముతున్నారని నాకు తెలుసు. మన ఇద్దరము ఒకే క్లాస్ లో ఉన్నాము, పరీక్ష కూర్చున్నాం కదా. We wrote that we believe prophets and we got marks. మనం ప్రవక్తలు నమ్ముతున్నామని మనం ఇద్దరము రాసాము, మనకు మార్కులు వచ్చాయి. Paul himself answers that question. పౌలే దానికి ఆ ప్రశ్నకు జవాబిస్తున్నాడు. O king, ఓ రాజా, do you believe prophets? నీవు ప్రవక్తలు నమ్ముదువా? You need not tell. I know you believe prophets. నువ్వేం చెప్పని అవసరం లేదు, నాకు తెలుసు నువ్వు ప్రవక్తలు నమ్ముతావని. Yes. So that is one of the indication that they studied together. అనగా ఇద్దరు కలిసి చదువుకున్నారనే దానికి ఒక గుర్తు అక్కడ. But of course some history also says the same. అవును, కొంత చరిత్ర కూడా చెప్తున్నది దాని గురించి. So when he stood before Agrippa in 25 ending and 26th chapter. కాబట్టి 25వ అధ్యాయము మరి చివరిలో మరి అతడు అగ్రిప్ప రాజు ఎదుట నిలబడ్డాడు. And Agrippa also says, అగ్రిప్ప కూడా అంటాడు, so easily you want to make me a Christian? నన్ను అంత సులభముగా క్రైస్తవుడుగా చేస్తున్నావే. He is a king, మరి అతడేమో రాజు, he is a prisoner, ఇతడేమో ఖైదీ. They are talking like friends. ఇద్దరు స్నేహితులాగా మాట్లాడుకుంటున్నారు. The intimacy was there. ఆ సన్నిహిత సంబంధం అనేది ఉన్నది. See, Agrippa was very glad also. చూడండి, అగ్రిప్ప కూడా ఎంతో సంతోషపడుతున్నాడు. Because he is old friend. ఎందుకంటే తన పాత స్నేహితుడు నిలబడి ఉన్నాడు. And he is number one ranking man. అతడు మొదటి ర్యాంకులో మరి పాస్ అయినటువంటి విద్యార్థి. Hey Paul. ఓ పాలు, పాలు పెరుగు. So hey Paul, from that day also you are trying. ఆ రోజు నుండే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. So easily you want to make me a Christian. అంత సులభంగా నన్ను క్రైస్తవుడిగా చూస్తున్నావా? So brothers and sisters, కాబట్టి సహోదరులారా, what Agrippa did, అగ్రిప్ప రాజు ఏం చేశాడంటే, he never wanted to punish Paul. అతడు ఎన్నడూ పౌలును శిక్షించాలనుకోలేదు. Do you want to go and tell to Caesar? సరే నువ్వు నువ్వు మరి వెళ్ళి కైసర్కి చెప్పుకుంటావా? Because Caesar was emperor and Agrippa was like prime minister. ఎందుకంటే కైసరు చక్రవర్తి ఉన్నాడు, ఈ యొక్క అగ్రిప్ప ఒక ప్రైమ్ మినిస్టర్ లాగా ఉన్నాడు, ప్రధానమంత్రి లాగా ఉన్నాడు. So
I don't want to punish you. కాబట్టి నేను నిన్ను It is శిక్షించదలుచుకోలేదు. not a safe place for you, Paul. కాబట్టి పౌలు నీకు ఇది క్షేమకరమైనటువంటి స్థలం కాదు ఇది, Go to Caesar. నువ్వు కైసరు దగ్గరికి వెళ్ళు. So he sent him to Caesar in 27th chapter. కాబట్టి 27వ అధ్యాయంలో అతడు కైసరు దగ్గరికి ఇతను పంపించాడు. And that's why in 27th chapter, voyage is there, all the storm and all these things are there. Ultimately they reached Rome. కాబట్టి 26వ అధ్యాయంలో అందుకొరకే అక్కడ ఒక తుఫాను సంభవించింది, చివరికి వాళ్ళు రోము చేరుకున్నారు. And 28th chapter we can see the ending of Apostle Paul. 28వ అధ్యాయంలో అపొస్తలుడైనటువంటి పౌలు యొక్క అంతముల గురించి. So this is the whole story of Paul. కాబట్టి అపొస్తలుడైన పౌలు యొక్క సారాంశం ఇదంతా కూడా. His life history. తన యొక్క చరిత్ర సారాంశం. But now why we started talking about Paul, another 10 minutes Paul is giving to us. అయితే పౌలు That watch is fast, don't see that. That is 10 minutes fast it is. 10 నిమిషాలు ఫాస్ట్ గా ఉంది. That is 12:10, it is 12 o'clock. కాబట్టి that is Malaysian time, not Singapore time. కాబట్టి ఎందుకు పౌలు జీవితం గురించి ఇంతవరకు ఇప్పుడు కొంతసేపు Such a great man Paul, అటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి పౌలు కూడా one day he is crying. ఒక రోజున ఆయన విలపిస్తున్నాడు, He is praying. ఆయన ప్రార్థిస్తున్నాడు, Oh Lord, ఓ దేవా, what a wretched man I am. నేనెంత దౌర్భాగ్యంగా Who will deliver me from this body of death? ఈ యొక్క మరణములకు లోనైనటువంటి శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలడు? Though I am your child, నేను నీ బిడ్డగా ఉన్నప్పుడు, oh this flesh is always leading me towards death. ఓ ఈ యొక్క శరీరము ఎల్లప్పుడు మరణానికి మరి లొంగదీస్తున్నది. Oh, while he was sharing his testimony before the people, మరి ప్రజల ఎదుట తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు in chapter 22, 22వ if అధ్యాయంలో you read the words of Paul, మరి ఆ పౌలు యొక్క మాటలు కనుక మనం చదివితే be careful here. జాగ్రత్తగా ఉండండి. This is my point. ఇది నా అంశం. And God initially told Paul so clearly, you are an apostle to Gentiles. దేవుడు ఆరంభంలోనే పౌలుతో అన్నాడు, నీవు అన్య జనులకు నువ్వు అపొస్తలుడుగా ఉంటావు. My calling for your life is, నీ జీవితానికి నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే, you must be an apostle to the Gentiles. నీవు అన్య జనులకు అపొస్తలుడుగా ఉంటావు. Actually Paul is a master of the law. వాస్తవముగా మరి పౌలు మరి లాలో ధర్మశాస్త్రములో మరి ప్రావీణ్యత సంపాదించిన వాడు. And what about the Gentiles? అయితే అన్య జనుల విషయం ఏంటి? They do not know anything about the law. ఈ యొక్క ధర్మశాస్త్రం గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. Only Jewish people knew about the law. యూదులకు మాత్రమే ధర్మశాస్త్రం తెలుసు. Why God is telling me to me like this? అయితే ఎందుకు దేవుడు నాకు ఇలాగ చెప్తున్నాడు? I know so many mysteries in the law. మరి ధర్మశాస్త్రంలో అనేక మర్మాలు నాకు తెలుసు. I by hearted law. నేను మా ధర్మశాస్త్రాన్ని కంఠస్థం చేశాను. Why God is asking me to go to the Gentiles, making my whole knowledge a big zero? ఎందుకు నన్ను అన్ని జనుల దగ్గరకు వెళ్ళమంటున్నాడు? నా జ్ఞానం అంతా కూడా మరి అర్థం చేసుకోవడానికి. If I go to and preach to the Gentiles, what about my law? I cannot speak the law there. నేను అన్ని జనుల దగ్గరికి వెళితే ఈ నేను నేర్చుకున్న ధర్మశాస్త్రమును వాళ్ళకు బోధించలేదు. So God is asking me to go to his Gentiles. His own flesh is telling, don't go to Gentiles. కాబట్టి దేవుడేమో అతనిని అన్ని జనుల దగ్గర పొమ్మని చెప్తున్నాడు, కానీ శరీరం ఏం చెప్తున్నదంటే నువ్వు అన్ని జనులకు వెళ్ళొద్దని చెప్తున్నాడు. Everybody knows that you are a very learned man in law. ప్రతి ఒక్కొక్కరికి తెలుసు నువ్వు ధర్మశాస్త్రమునందు ప్రవీణుడు. If you preach the gospel in Jerusalem, నువ్వు యెరూషలేములో సువార్త ప్రకటిస్తే, where the temple is there, ఎక్కడ దేవాలయం ఉన్నదో, where the Jews and Pharisees are there, ఎక్కడ యూదులు పరిసయ్యులు ఉన్నారు, if you discuss with them about the law, వారితో ధర్మశాస్త్రం చర్చిస్తే, nobody can stand before you. You are first ranking man. నువ్వు మొదటి ర్యాంకులో పాస్ అయిన వ్యక్తివి కాబట్టి నీ ఎదుట ఎవడు నిలబడలేదు. And if you are standing means nobody will ask a question also. నువ్వు నిలబడితే గనక ఒక్కడు ప్రశ్న కూడా వేయలేడు. Brothers and sisters, కాబట్టి సహోదరులారా, the flesh of Paul is telling, పౌలు యొక్క శరీరం చెప్తున్నది, don't go to the Gentiles. నువ్వు అన్ని జనులకు వెళ్ళొద్దు. Be in Jerusalem. యెరూషలేములో ఉండు. Use your knowledge. నీ జ్ఞానం ఇక్కడ ఉపయోగించు. With a good intention only. మంచి ఉద్దేశంతోనే. Bring many Jews unto the Lord. నువ్వు అనేకమైన యూదులను ప్రభు దగ్గరికి Many తీసుకురా. Pharisees to the Lord. అనేక పరిసరులను ప్రభు దగ్గరికి But don't తీసుకురా. go to the Gentiles. అయితే అన్ని జనుల దగ్గరికి వెళ్ళొద్దు. But what God is telling? అయితే దేవుడు ఏమంటున్నాడు? Go to the Gentiles. ఓ అన్ని జనుల దగ్గరికి వెళ్ళు. Don't stay in Jerusalem. యెరూషలేములో ఉండొద్దు. See, that's why there is a big fight between the spirit and the flesh. He writes in Galatians. కాబట్టి ఆత్మకు శరీరకు మధ్య గొప్ప పోరాటం జరుగుతున్నది. ఆ విషయాన్ని గురించి గలతీయుల పత్రిక రాసిన పత్రిక he says always the spirit fights against flesh and flesh against spirit. ఆయన అంటున్నాడు, ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధముగా ఎల్లప్పుడూ పనిచేస్తుంది. And if you are a child of Christ, you have to crucify the flesh, he writes there. నువ్వు దేవుని యొక్క సంబంధివైతే, దేవుని బిడ్డవైతే నీ యొక్క శరీరమును సిలువ వేసుకోవాలని రాస్తున్నాడు. It is not to teach us, it is his own experience. ఇదేదో బోధించేది
చెప్పేది కాదు కానీ సొంత అనుభవమే ఉన్నది. Yes, he has crucified his own flesh. That's why Paul says, I am crucified with Christ. అవును, తన యొక్క శరీరమును సిలువ వేసుకుని ఉన్నాడు కనుకనే క్రీస్తు యొక్క పౌలు అంటున్నాడు, అవును నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. What a big fight, conflict in his own life, a tug in his life. చూడండి తన జీవితంలో ఎంత గొప్ప పోరాటము మరి యుద్ధమును ఎదుర్కొంటున్నాడు. Let us see the conversation between God and Paul. చూడండి పౌలుకు దేవునికి మధ్య జరుగుతున్న సంభాషణ చూద్దాం. In his own testimony, Paul said. తన యొక్క సొంత సాక్ష్యంలోనే పౌలు అన్నాడు. Let us turn to Acts chapter 22. చూడండి అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం. You see, he sharing his testimony before the Jewish people. చూడండి యూదుల ఎదుట తన సొంత సాక్ష్యమును పంచుకుంటున్నాడు. And after his baptism, ఆయన బాప్తిసం తీసుకున్న verse 16. 16వ వచనం. 20-16. 22వ అధ్యాయము 16వ వచనం. కనుక తెలుగులో చదువుతాం. కనుక నీవు తడవ చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పారు. So here the baptism of Paul. ఇక్కడ పౌలు యొక్క బాప్తిసం గురించి చూసుకుందాం. What God said? దేవుడు ఏమన్నాడు? I will use you in Gentiles. నేను నిన్ను అన్ని జనుల మధ్య వాడుకుంటాను. See in 18th chapter 18వ అధ్యాయం and verse 6. 6వ వచనం last part. చివరి భాగము, నేను నిర్దోషిని, ఇక మీదట అన్ని జనుల ఎదుకు పోవుదనని వాడు. ఇక మీదట ఎప్పుడు in 18th chapter he is telling. 18వ అధ్యాయం చెప్తున్నాడు. And what he was doing up to 18th chapter? మరి 18వ అధ్యాయం వరకు ఏం చేస్తున్నాడు? So he is writing, ఆయన రాస్తున్నాడు, after I was baptized, నేను బాప్తిసం తీసుకున్నాను. God gave me a very clear commandment. I have appointed you as an apostle to the Gentiles. దేవుడు నాకు స్పష్టమైన ఆజ్ఞలు ఇచ్చాడు, నేను నిన్ను అన్ని జనులకు అపొస్తలులుగా నియమించితిని. But what he was doing? అయితే ఆయన ఏం It చేస్తున్నాడు? is written in 22nd chapter 22వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. and in verse 17. 17వ వచనంలో 20-17. 22:17 అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి came again. మరలా యెరూషలేమునకు వచ్చాడు. What does it mean? దాని అర్థం ఏంటి? He is roaming around Jerusalem only. అనగా యెరూషలేము చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. Lord, whatever you may say, I don't want to leave Jerusalem. ఓ ప్రభువా, మరి నేను యెరూషలేమును నేను మరి వదులుకోదలుచుకోలేదు అంటున్నాడు. నీ పిలుపునైనా మానేస్తాను. నీ పిలుపునైనా మానేస్తాను. What the flesh is telling? మరి శరీరం ఏం చెప్తోంది? With a good intention only. మంచి ఉద్దేశంతోనే, not with selfishness. ఏదో స్వార్థంతో కాదు. But he is thinking he is right. ఆయన అనుకుంటున్నాడు నేను సరిగానే ఉన్నాను. God is telling go to the Gentiles. దేవుడు అంటున్నాడు నువ్వు అన్ని జనుల దగ్గరకు. But what this man is doing? అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? Again I came to Jerusalem. మరలా యెరూషలేమునకు. Again and again I am coming to Jerusalem. మరలా యెరూషలేమునకే వస్తున్నాడు. Brothers and sisters, సహోదర సహోదరులా, many times చాలా సార్లు if the flesh of Paul is so powerful and strong, what about your flesh and my flesh? పౌలు యొక్క శరీరమే ఇంత బలమైనదిగా ఉంటే నా శరీరం విషయం ఏంటి? And what he has done in Jerusalem? ఆ తర్వాత యెరూషలేములో again he is praying to the Lord to change his mind. మరలా ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన యొక్క మనసు మార్చుకోమని. చూడండి 17వ వచనంలో, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా, I am praying. నేను ప్రార్థన చేస్తుంటే ఏం ప్రార్థన చేస్తుంటాడు? ఏమని ప్రార్థన చేస్తుంటాడు? Lord, ప్రభువా, I want to be here. నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. I will preach the gospel. నేను స్వార్థ ప్రకటిస్తాను. See, I know that. See, you know my knowledge. నా జ్ఞానం నీకు తెలుసు. If I use my knowledge and preach the gospel one after another, these Jews will be changed. నేను గనక నా జ్ఞానం ఉపయోగించి గనక బోధిస్తే ఇక్కడ యెరూషలేములో యూదుల్లో ఒకరు వెంబడి ఒకరు మరి నిన్ను నమ్ముకుని వారు మారుతారు. Why you want me to go to Gentiles? నేను నన్ను ఎందుకు అన్ని జనుల దగ్గరికి పంపండి? There my knowledge will not be useful. అక్కడ నా జ్ఞానం ఉపయోగపడదు. They do not know anything about the law. వాళ్ళకు ధర్మశాస్త్రం గురించి ఏమీ తెలీదు. So he prayed and prayed. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. Out of his grace, God has given him a vision. చూడండి దేవుని యొక్క కృపను బట్టి ఆయనకు ఒక దర్శనం చూపించాడు. He saw God. ఆయన దేవుడు చూశాడు. అమ్మయ్య, God has heard my prayer. దేవుడు నా ప్రార్థన విన్నాడు. ప్రభువా, యెరూషలేములో ఉండమంటావా? యెరూషలేములో ఉండమంటావా? 18th verse. 18వ వచనం. అప్పుడు ఆయన నీవు త్వరపడి, మామూలుగా కాదు, త్వరపడి నాట్ ప్యాసింజర్ బస్, నాన్ స్టాప్, నీవు నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళాలి. మేక్ హేస్ట్, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము. 2 words are used. 2 మాటలు ఉపయోగించబడ్డాయి. హేస్ట్, త్వరపడు, క్విక్లీ. శీఘ్రముగా వెళ్ళు. doubly forcible that statement from God. చూడండి ఈ యొక్క శక్తి దేవుని నుండి, ఆ బలవంతం చేసేటువంటి ఆ పరిస్థితి దేవుని నుండి వస్తున్నది. He may be asking, ఆయన అడుగుతుండొచ్చు, oh Lord, I want to be in Jerusalem. ఓ ప్రభువా, నేను యెరూషలేములో ఉండాలనుకుంటున్నాను. That may be his prayer. అది ఒక ఆయన ప్రార్థన. Lord, I want to be in Jerusalem. ప్రభువా, నేను యెరూషలేములో ఉండాలనుకుంటున్నాను. God appeared. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. Hey Paul. ఓ పాలు. Yes Lord, I am here. అవును ప్రభువా, నేను ఇక్కడ ఉంటున్నాను. Make haste. త్వరపడు.
Shall I preach gospel quickly, Lord? నేను ప్రభువా నేను త్వరగా స్వార్థ ప్రకటించమంటావా? త్వరపడమంటున్నావు? త్వరపడమంటున్నావు? త్వరపడి తొందరగా యెరూషలేము నుంచి త్వరపడి తొందరగా యెరూషలేమును శీఘ్రంగా బయటికి వెళ్ళిపో. Brothers and sisters, సహోదరి సహోదరులు, flesh is so strong in us. శరీరం మన జీవితాల్లో ఎంతో బలమైనదిగా ఉంది. Probably Paul must have said, ఒకవేళ పౌలు చెప్పి ఉంటాడు, oh Lord, ఓ ప్రభు, I need not preach from law. నేను ధర్మశాస్త్రం నుండి బోధించిన అవసరం లేదు. If I share my testimony, నేను నా సాక్ష్యం పంచుకుంటే that is sufficient. అది చాలు. I persecuted the church here. నేను ఇక్కడ సంఘాన్ని హింసించాను. I killed the people here. నేను ఇక్కడ ప్రజలను చంపాను. If I share the testimony, నేను నా సాక్ష్యం పంచుకుంటే what will happen? ఏం జరుగుతుంది? యెరూషలేము కదిలిపోతుంది. యెరూషలేము కదిలిపోతుంది. My testimony. నా సాక్ష్యం. He must have said like that. ఆయన అంటాడు అన్నమాట. That's why God is telling. అందుకే దేవుడు అంటున్నాడు 18th verse second part. 18వ వచనం చివరి భాగము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపని నాతో చెప్పాడు. ఒక్కడ వినడం వికెట్. ఒక్కడు చెప్పడు నీ సాక్ష్యం. What this man is telling? ఈ వ్యక్తి ఏమంటున్నాడు? I'll share my testimony. నా సాక్ష్యం Okay, I don't want to touch the law. అయితే నేను ధర్మశాస్త్రం ముట్టుకోదలుచుకోలేదు. Just my testimony is sufficient to make the Jerusalem upside down. నా సాక్ష్యం ఇస్తే చాలు యెరూషలేము తలకిందులు చేస్తా. What God is telling? దేవుడు ఏమంటున్నాడు? All. పౌలు, Not even a single fellow is going to hear it. ఒక్కడు కూడా నీ సాక్ష్యం అంగీకరించడు. What is this? అవును, ఏంటి ప్రభు నువ్వు అనేది? My testimony. నా సాక్ష్యమా? వాళ్ళు అంగీకరించరు. వాళ్ళు అంగీకరించరా? ప్రభువా అసలు నీకు తెలుసా నా టెస్టిమనీ? అసలు నీకు తెలుసా? This is the attitude of Paul. ఇది పౌలు యొక్క వైఖరి. They know my testimony. వాళ్ళు నా సాక్ష్యం అంగీకరించరా? They know my testimony. వాళ్ళు నా సాక్ష్యం గురించి ఎరుగుదురు. నువ్వు మర్చిపోయినట్టున్నావు. నువ్వు మర్చిపోయినట్టున్నావు. You must have forgotten. నువ్వు మర్చిపోయి ఉంటావు. Do you know my testimony? నా సాక్ష్యం నీకు తెలుసా? ఫస్ట్ మొట్టమొదట you hear my testimony. నా సాక్ష్యం నువ్వు వినుకుంటున్నావా? 19th verse. 19వ వచనం. I am not telling from my own. చూడండి, నా సొంత భాషలో మాట్లాడండి. 19వ వచనం. అందుకు నేను ప్రభువా, ఇప్పుడు విను. ప్రభువా నువ్వు విను ఇప్పుడు. You hear now. ఇప్పుడు నువ్వు Jerusalem people have not forgotten. Why you are so forgetting? యెరూషలేము ప్రజలే మర్చిపోలేదు, నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? ప్రభువా ప్రతి సమాజ మందిరములోను నీ యందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాలలో వేయిచు కొట్టుచు ఉంటినని వారికి బాగుగా తెలియదు. నీకు తెలియడం లేదు. వారికి బాగా తెలుసు. వాళ్ళకు బాగా తెలుసు. ఎవరెవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరూ కొడుతూ ఉన్నాను. నాట్ ఓన్లీ దట్, అంత మాత్రం కాదు, they know very well that I have imprisoned them. నేను వారిని చెరసాలలో వేయిచు ఉంటినని వారికి బాగుగా తెలియను. See how strong flesh is. చూడండి, శరీరం ఎంత బలంగా ఉందో చూడండి. God was seeing. దేవుడు గమనిస్తున్నాడు. ఓకే, సరే, అట్లనా? Is there any points? ఇంకేమైనా వేరే అంశాలు ఉన్నాయా? Is it the only thing? ఇదేనా ఇది సాక్ష్యం అంతా? సెకండ్ పాయింట్ is there. ప్రభువా ఇంకొక సెకండ్ పాయింట్ కూడా ఉంది. రెండవ పాయింట్ చూడండి, 20వ వచనం. మరియు సెకండ్ పాయింట్, మరియు అంశం, సెకండ్ సీక్రెట్, రెండవ రహస్యం అన్నట్టు. నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతనిని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటుందని చెప్పితే. వాళ్ళకి తెలుసయ్యా ఇది, వాళ్ళకి తెలుసు ఈ విషయాలని. నువ్వు మర్చిపోయావు. వాట్ ఎ గాడ్ యు ఆర్. ఏమి దేవుడు అయ్యా నువ్వు. The second point is when Stephen was stoned, I was there. రెండవ అంశం ఏంటంటే స్టీఫెను రాళ్లతో కొట్టి చంపినప్పుడు నేను అక్కడ ఉంటే. And they know it. వాళ్ళకు బాగా తెలుసది. And I consented for his death. నేను అతని యొక్క చావుకు సమ్మతించాను. నేను flesh is so strong. చూడండి, శరీరం ఎంతో బలంగా ఉంది. The greatest enemy in our life is our own. మన జీవితంలో మనకు అత్యంత గొప్ప శత్రువు ఎవరంటే మన శరీరమే. 2 points he told. 2 విషయాలు చెప్పాడు. Now Lord, ఇప్పుడు ప్రభువా, God is intervening. ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. Do you know what God is telling? దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? Hey Paul, పౌలు, shut up your mouth and get out. నీ నోరు మూసుకొని బయటికి వెళ్ళు. Verse 21. 21. అందుకు ఆయన వెళ్ళుము. That is in English coolly. ఇంగ్లీష్ లో He said unto him, depart.
తొలగిపో ఇక్కడ నుంచి. Don't tell your testimony to me. నీ సాక్ష్యం ఇక్కడ నాకు చెప్పకు. First point you told. మొట్టమొదటి వంశం. Second point you told. రెండో వంశం చెప్పావు. Get out of this place. ఇక్కడ నుంచి వెళ్ళిపో బయటికి. Depart. ఇక్కడ నుంచి వెళ్ళిపో. Depart from this place. ఈ స్థలం నుంచి వెళ్ళిపో. Again I am reminding you. మరలా నీకు జ్ఞాపకం చేస్తున్నాను. What is that? ఏమిటది? I will send you to the Gentiles, not in Jerusalem. నేను యెరూషలేము కాదు నిన్ను అన్య జనులకు నిన్ను పంపుతున్నాను అంటున్నాడు. Verse 22, 21. 21వ వచనం. అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరముగా దగ్గరుంటే రోజు వచ్చేస్తున్నావు. దగ్గర If you are near, you are coming daily. ఇక్కడ దగ్గర ఉంటే నువ్వు మళ్ళా వస్తున్నావు ఇక్కడికి. I will send you where? దూరముగా, very far. చాలా దూరముగా I will send you. నేను నిన్ను పంపిస్తాను. Brothers and sisters, సహోదరులారా, a great man of God who worked for the Lord so much, Apostle Paul's flesh is so strong, means what about your flesh and my flesh? చూడండి, గొప్ప దైవజనటువంటి వ్యక్తి పౌలు లాంటి వాళ్ళు దేవుని కొరకు ఎంతో ప్రయాసపడినటువంటి ఆయనకి శరీరమే అంత బలంగా పనిచేస్తూ ఉంటే నీ శరీరము నా శరీరం విషయం ఏంటి? Next to Lord Jesus Christ, Paul is the one who worked for God so much. యేసుక్రీస్తు ప్రభు యొక్క తర్వాత పౌలు ఒక్కడే ఎంతో ప్రయాసపడినవాడు సువార్త. All Peter and John, all these people comes next only Paul, almost number one. Even today we are following the principles revealed by God to Paul in our New Testament church. చూడండి, పేతురు యోహాను కూడా పౌలు వెనకల్నే. పౌలు యొక్క సూత్రాలే, ఆయన చెప్పినటువంటి విషయాలే ఈనాడు కూడా నూతన నిబంధన సంఘము ఇప్పటికీ పాటిస్తున్నది. Such a great man of God. అటువంటి గొప్ప దైవజనుడు. He is crying loudly. ఆయన బిగ్గరగా ఏడ్చి విలపిస్తున్నాడు. Oh, what a wretched man I am. Who shall deliver me from this flesh of death? అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణములకు లోలైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలరు? Fear of God. దేవుని యొక్క భయం, that only is a protection. అదే మన యొక్క భద్రత. Before I close, నేను ముగించక మునుపు probably Paul must have asked a question. ఒకవేళ పౌలు ఒక ప్రశ్న వేసి ఉంటాడు. Lord, I will go to the Gentiles. ప్రభువా, నేను వెళ్తాను. I am very sorry. నేను చింతిస్తున్నా. I have committed a mistake. నేను పొరపాటు చేశాను. I should not discuss with you so much. నేను నీతో ఇంతగా చర్చించకూడదు. You said that I have to go to Gentiles. నువ్వు అన్నావు నేను అన్ని జనుల దగ్గరకు వెళ్ళమని. I do not know what to talk there. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలో నాకు తెలియదు. For every word, ప్రతి మాటకి I have to depend on you. నేను నీ మీదనే ఆధారపడాలి. Because I do not know, see their standard. ఎందుకంటే వారి యొక్క ప్రమాణ స్థాయి ఏంటో నాకు తెలియదు. I will obey you. అయితే నేను నీకు ఇదే చూపిస్తాను. Lord, ప్రభువా, if you won't get angry, నువ్వు గనక కోపగించకపోతే, కోపడకపోతే, one question. ఒక్క ప్రశ్న ప్రభు. Yes, what is it, my son Paul? ఏమిటి నా కుమారుడా పౌలు? He must have thought, ఆయన అనుకుంటాడు, there may be some more great person to be used in Jerusalem. ఒకవేళ యెరూషలేములో ఇంకొక గొప్ప వ్యక్తి ఏమైనా ఉన్నాడేమో వాడుకోవడానికి. నాకంటే గొప్ప వ్యక్తి యెరూషలేములో ఉన్నాడేమో. Lord, ప్రభువా, whom you are going to use in Jerusalem? యెరూషలేములో ఎవరిని నువ్వు వాడుకుంటావయ్యా? Lord said, ప్రభు అన్నాడు, you know, నీకు తెలుసు కదా that Goshiwala. గోసివాలా, ధోతివాలా. Peter is there, you know. పేతురు ఉన్నాడు తెలుసు కదా. Not even first class. మొదటి క్లాస్ కూడా he doesn't know ABCDs. ABCDలు కూడా తెలీదు. he will be used in Jerusalem. అతడు యెరూషలేములో వాడబడతాడు. హార్ట్ అటాక్ కు పాల్. హార్ట్ అటాక్ వచ్చింది పౌలుకి. పేతురా ప్రభువా, that Peter. పేతురా. Like Singapore beach, only that pin will be there, no fish will come. Like Singapore beach. గాలమే వేస్తున్నాడు కానీ ఒక్క చేప కూడా పడడంలే. Who failed even catching fish twice. 2 సార్లు చేపలు పట్టే దాంట్లో విఫలుడయ్యాడు. Luke 5:1, John 21. లూకా 5, యోహాను 21. That Peter in Jerusalem, where Nicodemus is there, where Pandits are there. ఆ యొక్క పేతురును యెరూషలేములో నికోదేము లాంటి వాళ్ళు ఉన్నారు, పండితులు ఉన్నారు. What this man will tell? ఈ మనుషుడు ఏం చెప్పగలడు? They are uneducated people. Acts 4:13, విద్య లేని పాములు. అపొస్తలుల కార్యం 4:13లో విద్య లేని పాములను చూస్తున్నాం. This man never went to school, not even nursery. ఈ వ్యక్తి నర్సరీకి కూడా వెళ్ళలేదు. This man you want is in Jerusalem. ఈ వ్యక్తిని యెరూషలేములో వాడుకుంటావు ప్రభు.
Then God said, అప్పుడు దేవుడు అన్నాడు, Paul, you wait and see. పౌలు నువ్వు వేచి ఉండి చూడయ్యా, He is the one who will shake this. అతడు యెరూషలేమును తలకిందులు చేస్తాడు. Wonderful principle here. మరి అద్భుతమైనటువంటి సూత్రం ఇక్కడ మనం చూస్తున్నాం. Actually, according to our estimation, మన యొక్క అంచనా ప్రకారం వాస్తవంగా Peter is to be sent to Gentiles and Paul must be used in Jerusalem because he is qualified. పేతురు మరి అన్ని జనుల దగ్గరకు పంపించబడాలి, పౌలు యెరూషలేమునకు పంపించబడాలి, ఎందుకంటే ఇతడు మంచి విద్యార్హతలు కలిగినటువంటి వాడు. As Jacob, while blessing the children of Joseph, he crossed his hands, God also crossed his hands. అవును, యాకోబు యోసేపు యొక్క కుమారులను ఆశీర్వదిస్తున్నప్పుడు తన చేతులను మరి తారుమారు చేశాడు. అలాగే దేవుడు కూడా ఇక్కడ కూడా తారుమారు చేశాడు. He sent Peter to Jerusalem and Paul to Gentiles. పేతురును యెరూషలేముకు పంపిస్తున్నాడు, పౌలును అన్ని జనుల దగ్గరకు పంపిస్తున్నాడు. Why? ఎందుకు? To speak to the Gentiles, Paul has to depend on God for every word. అన్ని జనులతో మాట్లాడడానికి పౌలు ప్రతి మాటకు దేవుని మీద ఆధారపడాలి. Lord, this man is asking something it is not there in the law. ప్రభువా, ఈ వ్యక్తి ఏదో ఒకటి అడుగుతున్నాడు ప్రశ్న, ఇదేమో ధర్మశాస్త్రం లేదు. What to speak? ఏం మాట్లాడాలి? God will answer. దేవుడే జవాబు ఇస్తాడు. To speak to the people in Jerusalem, Peter has to depend on God for every word. యెరూషలేములో ప్రజలతో యూదులతో మాట్లాడడానికి పేతురు ప్రతి మాటకు దేవుని మీద ఆధారపడాలి. Oh Lord, ఓ ప్రభువా, this Pharisee is talking about law. ఈ పరిసయ్యుడు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. What is this? ఏమిటిది? What to answer? ఏమి జవాబు చెప్పాలి? He is telling that Mishnah, so many other things. Some Hebrew. హెబ్రీ ఏదో భాషలో మాట్లాడుతున్నాడు అతను. What is this? మరి ఏమిటిది ప్రభువా? What to answer? ఏమి జవాబు చెప్పాలి? జవాబు చెప్పాలంటే ముందు క్వశ్చన్ అర్థం అవ్వాలి కదా. ప్రశ్న అర్థం కావాలి కదా. I am not able to understand the question. ప్రశ్నే అర్థం కావడం లేదు, జవాబు ఏం చెప్పగలరు ప్రభువా? Peter, ఓ పేతురు, you need not understand the question. నువ్వేమి ఆ జవాబు చెప్పనవసరం లేదు వాళ్ళ ప్రశ్నలకి. You need not understand the question. వాళ్ళ ప్రశ్నలు నువ్వేం అర్థం చేసుకోని అవసరం లేదు. I will tell the answer, you just be a trumpet. నేను జవాబు చెప్తాను, నువ్వు కేవలం బోరగా మాత్రమే ఉండు. Both must depend on God for the work of God for every word. That is the principle there. దేవుని యొక్క పని కొరకు ప్రతి మాట కొరకు దేవుని మీద ఆధారపడాలి. అది అక్కడ ఉన్న సూత్రం. Even you and I also. నీవు నేను కూడా. If you and I depend upon our flesh. మన శరీరం మీద నీవు నేను ఆధారపడితే. I know English, I can go to America. నాకు ఇంగ్లీష్ వచ్చు, అమెరికాకి వెళ్తాను. God will say. దేవుడు అంటాడు, your English is good. నీ ఇంగ్లీష్ మంచిగానే బాగానే ఉంది, but depend on God. అయితే దేవుని మీద ఆధారపడేది కావాలి. Brothers and sisters, సహోదరి సహోదరులారా, only the fear of God can protect you from the flesh. దేవుని యొక్క భయము మాత్రమే మనలను మరి ఈ యొక్క శరీరము నుండి కాపాడి not only protects you from the attacks of Satan, and it will protect you from your raids of your own flesh. ఇది సాతాను యొక్క దాడుల నుండి సోదరుని కాపాడేది మాత్రమే కాకుండా శరీరము యొక్క దాడుల నుండి కూడా శోధన నుండి కూడా తప్పిస్తుంది, అది భద్రపరుస్తుంది. అందుకే పౌలు అంటున్నాడు, I am crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి, I am buffeting my body daily. నేను నా యొక్క శరీరమును ప్రతిదినము నలుగుగొట్టుకుంటున్నాను. I die daily. నేను దినదినము చనిపోవచ్చున్నాను. These are the statements of Apostle Paul. ఇవి అపొస్తలుడైనటువంటి పౌలు ఇచ్చినటువంటి మాట, చెప్పిన మాట. Flesh is dying daily. తన శరీరమునకు ప్రతిరోజు చచ్చిపోతున్నాడు. And ultimately, ఆ చివరిలో we all know, మనకందరికీ తెలుసు, Joseph was fruitful. యోసేపు ఫలించడు కొమ్మగా ఉన్నాడు. Peter was fruitful. పేతురు కూడా ఫలించడు వాడు. Paul was fruitful. పౌలు కూడా ఫలించడు వాడుగా ఉన్నాడు. So what is this? Secret number 3. ఇప్పుడు మూడవ రహస్యం ఏంటి? Secret number 3 is మూడవ రహస్యం ఏంటంటే fear of God. దేవుని భయము కలిగి. It will protect you from Satan. It will protect you from the greatest enemy, your own flesh. అది సాతానుని భద్రపరుస్తుంది. నీకు ఉన్నటువంటి అత్యంత గొప్ప శత్రువైనటువంటి శరీరం నుండి కూడా భద్రపరుస్తుంది. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగాక. In the consciousness of the fear of God, that is, God is with us all the time. మనం గనక దేవుని యొక్క భయములో ఉంటే, దేవుని యొక్క సన్నిధి యొక్క స్పర్శ అనగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనము స్పర్శలో ఉన్నట్లయితే, when we know that God is with us, మనము దేవుడు మనకు తోడుగా ఉన్నాడని తెలుసుకున్నప్పుడు surely the fear of God will be there. నిశ్చయముగా దేవుని భయం అనేది మనం, God is there, God is seeing. అవును, దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. Surely we can be fruitful. నిశ్చయముగా మనము ఫలించే వారంగా మనం ఉంటాం. ప్రార్థన చేసుకుంటాం.
God spoken to us very clearly. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. The fear of God, with the fear of God we can be more pure, we can be useful to God. దేవుని యొక్క భయము కలిగి ఉండి మనము మరింతగా పరిశుద్ధంగా జీవించగలము. దేవునికి